సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ఇప్పటి వరకు మా జీవితంలో అనేకమైనటువంటి మేలులు మీ కార్యములు జరిగించి ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి సిద్ధపరిచి మీ యొక్క వాక్యం చెంతకు నడిపించిన విధానమును బట్టి మీకు వేవేల స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యమును మేము నెమ్మది వేసుకొని ఉండగా మీ యొక్క సహాయములు జ్ఞానములు మాకు అనుగ్రహించని ఈ యొక్క విషయంలో మేమందరము కూడా మీ వాక్యానికి లోబడి మీ చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపడినట్లుగా వింటున్న వాక్యము నిష్ప్రయోజనమైన దానిగా మార్చుకోకుండా మా జీవితాలకు ప్రయోజనకరమైన దానిగా మార్చుటకు మీ యొక్క సహాయం అందిస్తూ ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామాలు అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథమందు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేశాడు. మనము ఒకసారి దానిని పరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32, 33, 34 వచనాలు మనం చదువుకుందాం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము అని చెప్పిన తర్వాత అంటున్నాడు, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగునట్లు ఇట్లు చెప్పుచున్నాను. ఈ యొక్క వచనాల్లో మనం 32 నుండి 34 వచనాల్లో పౌలు గారు సంఘానికి ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తున్నాడు, ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మనం ఇంత ప్రయాసపడుతున్నాము కదా, ఇంతటి ప్రయాసము మనము అనుభవించిన తర్వాత ఆ ప్రయాసానికి అర్థమే లేకపోతే మనకు వచ్చే ప్రయోజనం ఏముంది? ఇది మొదటి ప్రశ్న. ఏమన్నాడు? మనం ఇంత ప్రయాసపడుతున్నాం, అయితే ఇంత ప్రయాసపడిన తర్వాత అసలు ప్రయాసానికి అర్థమే లేకపోతే మనకేంటి ప్రయోజనం? ఇది మొదటి మాట. అందుకోసం ఏమంటున్నాడు? మనుష్య రీతిగా మాట్లాడుతానని మృగాలతో పోరాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే మృగాలు ఎలా ఉంటాయి? వేటిని తినాలి అని అనుకుంటాయి, అంత మట్టికి ఆలోచన చేస్తాయి కానీ అంత మించి ఆలోచన చేయవు. అయితే ఆ పై వచ్చలు ఎందుకు చెప్తున్నాడంటే, అసలు మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం కానీ, రక్షణ కానీ, దేవుని వాక్యం కొరకు కేటాయించే సమయం కానీ, ప్రార్థనని కూడుకోవటం కానీ, పనులు మానుకోవటం కానీ, ఏ ఒక్క కార్యక్రమం అయినా ఎన్నిటిని మనం విడిచిపెట్టి వస్తున్నామా లేదా? వస్తున్నాము కదా. కొన్నిటిని ముందుగానే సిద్ధపరచుకోవడానికి, కొన్నిటిని మానుకొని కూడా ఏం చేస్తున్నాము? పని చేస్తున్నాం. మరి ఇంత పని చేస్తున్నటువంటి మనము ఆ పనికి ఏం కలగాలి? ప్రయోజనం అనేది మనకు కలగాలి కదా అనేది ఒక మాట. అయితే ఈ ప్రయోజనం కలగకుండా ఏం జరిగిందంటే, దుష్ట సాంగత్యం ఏం చేసింది? వాస్తవానికి మనం మంచి నడవడిలో ఉన్నాము, కానీ ఈ మంచి నడకను ప్రవర్తనను ఏం చేసింది? చెరిపివేసింది. చెరిపివేయడం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం వెళ్తున్నటువంటి మార్గము మనకు తెలిసిన మార్గం కాదు, తెలుసా? తెలియని మార్గంలో ఏం చేస్తున్నాం? మనం ప్రయాణం చేస్తాం. తెలిసిన మార్గంలో మనం వెళ్ళట్లేదు. మనకు తెలిస్తే మనకు ప్రభు అవసరం లేదు,
తెలిస్తే వాక్యం అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనము తెలియని మార్గం అని ఏం చేస్తున్నాము? ప్రయాణం చేస్తున్నాం. అలా ప్రయాణం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? తెలియని మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను అది మీకు తెలియదు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా దాని యొద్దకి రాలేరని చెప్పాడు. అంటే ఇప్పుడు తెలియని మార్గం అందు ఏం చేస్తున్నాం? మనం ప్రయాణము చేస్తున్నాం. మరి తెలియని ప్రయాణం అందు మనం ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? మూడవది అదే చెప్పాడు, కనుక మీరు జాగ్రత్తగాను మెలకువగాను ఉండండి. అవునా? మీరు ఫలాన్ని పోగొట్టుకోకండి అన్నటువంటి మాట కూడా ఈ 3వ వచనంలో మనకు చెప్తూ ఉన్నాడు. ఈ తెలియని మార్గం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, తెలియని మార్గమును తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్ని ఆశ్రయిస్తున్నారు. రూట్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ రూట్ మ్యాప్ను ఆశ్రయించి చాలా మంది, కొంతమంది ఏమో అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కొంతమంది వెళ్ళిపోయి, ఒక అమ్మాయి చిన్న పాప ఈ మధ్యకాలంలో దాదాపు 3 రోజులు ఉండిపోయింది. చివరికి ఆమెను కనుగొన్నారు. కొంతమంది కార్లలో వెళ్తున్నారు, ఆ మ్యాప్ను పట్టుకొని వెళ్ళిన తర్వాత రూట్ ఉందిలే అంటే ఆ రూట్ను నమ్మి వెళ్ళిన తర్వాత ఆ రూట్ ఎక్కడికి చేర్చింది అంటే డైరెక్ట్గా కూలిపోయినటువంటి బ్రిడ్జ్, అదే వేగంతో వెళ్ళిపోయి ఏమైపోయారు వాళ్ళు? బ్రిడ్జ్ పైనుంచి పడిపోయి చనిపోయారు. అంటే ఒక మార్గాన్ని మనం విశ్వసించాలి అని అంటే, విశ్వసించిన తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసా? తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, నమ్ముతున్నారు, నమ్మి ప్రయాణం చేస్తున్నారు. చివరికి ఏం జరుగుతుంది అంటే, దాన్ని నమ్మిన దాన్ని బట్టి తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయో మనం చూస్తున్నాం. ఇలా చాలా మంది ఏం చేస్తున్నారు? మార్గము తప్పిపోయి దాన్ని నమ్మి నష్టపోయిన వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఈ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళారనుకోండి, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చుట్టూ ఏముందో కూడా తెలియదు. అర్థమవుతుందా? మీరు లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడం, మీరు వెళ్ళిన మార్గం రావడం అనేది చాలా కష్టం. ఎందుకో చెప్పమంటారా? ఎందుకంటే ఉదాహరణకి నేను ఇలా వెళ్తున్నాను, మీరు నాకు ఎలా ఉన్నారు? మీ ముఖాలు కనబడుతుంటాయి. నేను తిరిగి వచ్చేటప్పుడు మీ ముఖాలు కనబడతాయా? నేను గుర్తుపట్టగలనా? లేదు కదా. కనుక ఏ ఫారెస్ట్ ఏరియాలో ఆ చెట్ల మధ్యకి వెళ్తున్నప్పుడు నువ్వు చూసేటప్పుడు ఏముంటుంది? ఒకసారి లెఫ్ట్ ఉంది, ఇది ఉందని అర్థం అవుతుంది, బాగానే ఉంటుంది, గుర్తులు పెట్టుకుంటావు, బాగానే ఉంది. కానీ వచ్చేటప్పుడు అది ఏమవుతుంది? దిక్కులు మారిపోతాయి, ఆకారాలు మారిపోతాయి. అలా మారిపోయినప్పుడు కుడి ఎడమలైతే ఎడమ కుడిలో అయినప్పుడు కనిపించదు, రూపం కూడా అలా కనిపిస్తుందా? కనిపించదు. అప్పుడు ఏమైపోతారు? చాలా మంది మార్గము తగ్గిపోతారు. అవునా కదా? అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం వెళ్తున్నటువంటి మార్గమును జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేయకపోతే మనం ఏమవుతాం? తప్పిపోతాం. అందుకోసం ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే, అలా వెళ్తున్న వాళ్ళు మెలుకోగలిగిన వారై ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాడు. అయితే ఇందులో ఇలా వెళ్ళేటప్పుడు చాలా మంది ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో మళ్ళీ తిరిగి రావడానికి చెట్ల కొమ్మలు ఉంటాయి చూసారా? చెట్ల కొమ్మలు ఏం చేస్తారు? విరిచేస్తారు. విరిచినప్పుడు ఆ కొమ్మలు విరిచినటువంటి అవి వాళ్ళకి ఏం చేస్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడైతే ఆ కొమ్మలు విరుచుకుంటూ వెళ్ళిపోయారో అదే మార్గంలో తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళినటువంటి మార్గం తిరిగి వచ్చేటప్పుడు నీకు అదే ఆ కంటికి అదే విధంగా కనిపించదు. అయితే ఇప్పుడు మనం కూడా ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ మార్గము వెళ్తున్నప్పుడు మరలా మనకెవరైనా సరే ఈ మార్గము కాదని మనకెవరైనా సూచనలు కానీ సలహాలు ఇచ్చారనుకోండి, ఏమైపోతాం అక్కడ? అది ఏ సాంగత్యం అన్నాడు? దుష్ట సాంగత్యము. నువ్వు మంచివాడివే, మంచి ప్రవర్తన కలిగిన వారమే అయిండవచ్చు, అయినప్పటికీ కూడా మనం వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండా ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? మన నడవడిని మార్చేస్తారు, మార్గాన్ని మార్చేస్తారు. కాబట్టి ఈ 3 విషయాలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ 3 విషయాల్లో కొన్ని సంగతులు మనం ముందుగా ఆలోచన చేద్దాం. ముందుగా ఏం చెప్పాడు? మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే ఏం చెప్తున్నాడు?
32వ వచనంలో 31వ వచనం అనుకుంటా కదా, నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల లాభమేమి, మృతులు లేపబడని ఎడల. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇంత ప్రయాసపడుతున్నాను, అసలు ఆ ప్రయాసానికి అర్థం కాకపోతే నేను ఇంత కష్టపడి ప్రయాణం చేసి నాకేంటి లాభం? పౌలు గారి జీవితం గురించి మనకు తెలుసు కదా. పౌలు గారు ఒక యవ్వనుడిగా ఉన్నప్పుడే ఎడు తిరిగాడు, ప్రభు వైపు తిరిగాడు. లోకమందు తనకు ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, అదేవిధంగా ఎంతో ఘనత కూడా ఉంది పరిసయుడు అన్నందుకు. అంతే కదా. అతను ఎవరు? ఒక పరిసయుడని, ఒక బోధకుడిగా, ఒక ధర్మశాస్త్రం ముందు జ్ఞానం కలిగిన వాడుగా, ధనము కలిగిన వాడుగా, ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి ఎవరి వైపు తిరిగారు? అన్నిటినీ పక్కన పెట్టేసి ప్రభు వైపు తిరిగిన తర్వాత తన మార్గమందు వెళుతున్నటువంటి ఆయన గడిచిన కాలంలో ఉన్న వాటన్నిటిని ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు కదా. పక్కన పెట్టి ఈ మార్గం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ఎన్నింటిని విడిచిపెట్టేసి దాన్ని పెంటగాయించి నేను వెళ్ళాను, ముందుకు సాగానని చెప్తున్నప్పుడు, ఇంత దూరము ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ తనది కావాలనుకొని లోకాన్ని ఆశ్రయించాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇంత కష్టపడింది దేనికి? అవును కదా. దేవుని సేవలోనే తన జీవితం గడిచిపోయింది. ఎవరి కాలంలో వెళ్ళినటువంటి ఆయన వివాహాన్ని కూడా కోరుకోకుండా, ఈ లోక సౌఖ్యాలని గురిగా పెట్టుకోకుండా, ఇంత నష్టములోను కష్టములోను ప్రయాణం చేసినట్టుగా పౌలు గారి జీవితం కనబడుతుంది కదా. ఇంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తన మార్గం విషయంలో మళ్ళీ సందేహపడ్డాడు అనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? సందేహపడినా, దాన్ని విడిచిపెట్టినా ఎలా ఉంటుంది పరిస్థితి? అన కదా. అంటే ఈ చేసినటువంటి ప్రయాసం అంతా ఏమైపోయింది? ఇప్పుడు వ్యర్థమైపోయినట్టే కదా. అంటే నీ ప్రయాసము వ్యర్థము కాకుండా ఉండాలంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు పట్టుకున్నది ఏంటో, నువ్వు అనుసరిస్తున్నది ఏంటో దాన్ని గట్టిగా పట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఇది ముందు మనం తెలుసుకోవాల్సిన పని. ఎందుకంటే మనలో సందేహాలు కలుగుతున్నాయంటే నువ్వేం చేయలేదని, గట్టిగా నమ్మలేదని, లేదంటే దాన్ని గట్టిగా పట్టుకోలేదు, ఇతరులకు వివరించదగిన విధంగా నువ్వు దాన్ని నేర్చుకోలేదని అర్థం. అందుకోసమే ఒకసారి ఇలా ఒకసారి అలా రకరకాలైనటువంటి ఆలోచనల మధ్య మనిషి యొక్క ప్రయాణం అనేది కొనసాగుతూ ఊగిసలాడుతూ ఉంటుంది. అలా ఊగిసలాడేటువంటి విశ్వాసం ఎలాంటిదని చెప్పాడంటే, గాలికి అలలు కొట్టుకొని పోయేలాంటిది అన్నాడు. ఏం చెప్పాడు? గాలికి ఏమవుతాయి? అలలు ఎందుకు కొట్టుకుపోతాయి తెలుసు? అసలు దేనికి పోతున్నాయి అలా? అర్థమైంది? దేనికట? గాలికే. గాలి ఏం చేస్తుంది? నీటిని ఏం చేస్తుంది? నెట్టినప్పుడు ఆ నెట్టినటువంటి నీటిలో ఎంతవరకు అయితే ఆ బలాన్ని ప్రయోగించిందో ఆ బలము ఆ నీటిని ఏం చేసింది? ఒడ్డుకు కొట్టుకొని పోయేలా చేసింది. అవును కదా. ఎలా ఉంటాయి ఇవి? నిరంతరం కూడా ఆ గాలి ఆటుపోట్లు ఎప్పుడు కూడా సముద్రానికి ఉంటూనే ఉంటాయి. ఆటుపోట్లు లేని సముద్రం ఉంటుందంటే ఉండదు. కనుక ఆ సముద్రానికి ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో ఆ ఆటుపోట్లలో గాలికి కొట్టుకొని పోయేటటువంటి ఈ కెరటాలు లాంటి వాళ్ళు, లేదా గాలికి కొట్టుకొని పోయే ఆకాశంలో అయితే మేఘాల లాంటి వాళ్ళు. మేఘాలు ఏం చేస్తాయి? మనం చూస్తున్నాయి కదా. మేఘాలు మనకు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి ఏం జరుగుతుంది? గాలి నెడుతుంది వాటిని. అవునా కదా. మనకు కదులుతున్నాయి, బాగానే ఉంది. తనంతట తాను కదులుతుందా అంటే తనంతట తాను కదలట్లేదు. దాన్ని కదిలించేది ఏంటిది? గాలి. అయితే వర్షం ఉందనుకోండి, వర్షం అనే దాంట్లో ఎక్కువ నీళ్ళు ఉంటాయి. కొన్ని తెల్లగా కనపడుతున్నట్టు మేఘాలు ఎలా ఉంటాయి? తుంపర్ లాంటివి అనమాట, మంచు పొగ లాంటివి. వాటిని ఈజీగా ఏం చేస్తాయి? వాటిని బలంగా నెట్టేస్తాయి. మామూలుగా చెదరగొట్టేస్తాయి, బలంగా నెట్టేస్తాయి. కారణం ఏంటిది అని అంటే ఆటుపోట్లకు అది తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అంతే కదా. మనం కూడా విశ్వాస విషయంలో బలంగా లేమనుకోండి,
కొన్నిసార్లు ఇలా ఆలోచిస్తుంటాం, కొన్నిసార్లు అలా ఆలోచిస్తుంటాం. మనకి సందేహం వచ్చేటువంటి పనులు జరుగుతాయి. నేను చేస్తుంది కరెక్టేనా, నేను విశ్వాసం ఉన్నానా లేదా, నాకేమైనా ప్రయోజనం జరుగుతుందా లేదా, లేదా ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు కానీ అటు వెళ్తే బాగుంటుందేమో, ఇది చేస్తే బాగుంటుందేమో అనుకుని చాలా రకాలుగా మనసు ఏం చేస్తుంది, సందేహం పెట్టేస్తుంది. అందుకోసమే అంత సందేహం పెడితే ఇంతకాలం మనం ప్రయాసపడిందంతా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది కదా. ఇప్పుడు మన జీవితకాలం ఎంత, మనకిచ్చే జీవితకాలం ఎంత, దేవుడు మనకిచ్చిన కాలంతో పోలిస్తే, దేవుడు ఇచ్చే దాంతో పోలిస్తే ఇది ఎంత అది ఎంత చెప్పండి. ఇది ఎంత అది ఎంత? ఇది చాలా చిన్నది, అది మనం చెప్పలేనిది. అది మాటలకైతే మనం చెబుతాం కానీ దాన్ని నమ్ముతున్నారా? నమ్మగలుగుతున్నాం మనం? మరి నమ్మగలిగితే మనం దేన్ని ఆశిస్తున్నాము? స్థిరమైన దానిని ఆశిస్తున్నాం, అంతే కదా. స్థిరమైన దానిని ఆశిస్తున్నాం మనం. ఇవి స్వల్పకాలంలే, చిన్నవే, ఏం జరిగినా అవి చిన్నవే. అయితే ఈ యొక్క ఆటుపోట్ల మధ్య మనం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, మనకున్నటువంటి పరిస్థితులు మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలము మన ఆలోచనను బట్టి, మన నిర్ణయాలను, పనులను బట్టి మనమందరం కూడా దేవునికి దగ్గర అవ్వటం కానీ దూరం అవ్వటం కానీ జరుగుతుంది. ఇది స్వనిర్ణయమే తప్ప మరొకరి నిర్ణయము ఎంత మాత్రం కాదు. కనుక అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకున్నటువంటి సమస్యలు మనకు మనం ఏర్పరచుకున్నవి కానీ ఎవరో కలిగించినవి కాదు. ఆ సమస్యలు బట్టి చాలా సందర్భాల్లో మనం దేన్ని విడిచిపెడతామంటే, ముందు సహవాసాన్ని విడిచిపెట్టేస్తాం. దేన్ని విడిచిపెడతాం? మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత సహవాసం ఉంటేనే ఇంత బలహీనంగా ఉంటే సహవాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఏ రకంగా ఉంటారు చెప్పండి, ఆలోచించండి. సహవాసం లేని స్థలంలో ఉండడం అంటే మన జీవితం ఎట్లా ఉండదో ఆలోచించండి. అర్థమైందా? సహవాసంలో ఉన్నప్పుడే మనం బలహీనంగా కనబడుతున్నట్టుగా ఉన్నప్పుడు, మన సహవాసమే లేనటువంటి స్థలాన్ని, సత్యమే లేనటువంటి స్థలంలోకి వెళితే అప్పుడు మన సహవాసం ఏమవుతుంది? మొత్తము కూడా ఆలోచనలు మార్చేస్తుంది. ఏం చేస్తుంది? ముందు ఆలోచనలు మార్చేస్తుంది, తర్వాత అలవాట్లను మార్చేస్తుంది, తర్వాత చివరికి దేవుడు అంటేనే తెలియని పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకెళ్తారు. కనుక తీసుకెళ్తుంది. మనం అనుకుంటాం మనకు అంతా లాభమే ఉంది, లేదు నష్టం లేదులే అనుకుని మనం వెళ్తాం. కానీ చివరికి ఏం మిగులుతుంది? మనకి నష్టమే మిగులుతుంది. ఆత్మీయంగా పోగొట్టుకుంటాం, శారీరకంగా సంపాదించుకుంటే లాభం ఏముంది? ఉందా? శారీరకంగా కొంత ధనాన్ని సమకూర్చుకున్నంత మాత్రాన మనకి ఏమైనా ప్రయోజనం కనబడుతుందా? శాశ్వతమైన దానిని ఏం చేసాం? మనం పోగొట్టుకున్నాం. అలాగే శాశ్వతమైన దానిని ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. అందుకోసమే ఈ సాంగత్యం అనే విషయంలో రెండో పాటలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ బలమైనది నీకు ఎప్పటికీ ఉండాలంటే నీకు ఏం కావాలి? సహవాసం అనేది కావాలి, అంతే కదా. నీకు బలమైన విశ్వాసం కావాలి అంటే, ఎప్పుడు కూడా బలంగా ఉండాలంటే ఏం కావాలి? మనకి సహవాసం అనేది కావాలి. అందుకోసం ఏం చెప్పాడు? మనకి ఏ సహవాసం కావాలి? దేవుని సహవాసంతో ఉన్నటువంటి పిల్లలు మనకు కావాలి. ఒకవేళ అలా లేకపోతే దుష్ట సాంగత్యము అనే మాట కూడా కనపడింది. దుష్ట సాంగత్యం ఏం చేసింది? చివరికి మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉన్నటువంటి మనల్ని ఏం చేసింది? చెరిపేసిందంటే ఏం చేసింది తెలుసా? మనం వెళ్తున్నట్టు మార్గం తిరిగి వెనక్కు చూసుకుంటే అసలు తిరిగి రానంతగా చెరిపేసుకుంటూ వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు మీ మార్గం తెలిసినట్టు ఉండదా? తెలియదు కదా, ఏం తెలియదు. వెళ్తున్నట్టు మార్గంలో మీరు తిరిగి రావాలంటే మీకున్నట్టు ఒకే ఒక ఆధారం ఏంటిది? అడుగు జాడలు, అంతేనా కదా. ఇసుకలో మీరు నడుస్తుంటారు కదా, ఎడారిలో ఇసుకలో నడుస్తున్నప్పుడు మళ్ళా మీరు తిరిగి రావాలంటే ఒకరు రావడానికి ఒకే ఒక అవకాశం ఏంటిది? అంతే కదా, మనం వేసిన అడుగులు గుర్తులు ఉంటాయి. ఇప్పుడు ఆ గుర్తులని చెరిపేసుకుంటూ వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? నీ చుట్టూ ఎడారే మిగిలిపోతుంది. చుట్టూ ఏం మిగులుతుంది? మనకి ఎడారే మిగులుతుంది
తప్ప మన ఎటల్లాలో ఎటువైపు వెళ్తే మనం తీరం చేరుస్తాము, ఎటు కాని పరిస్థితుల మధ్య మనం వెళ్ళిపోతాం. అంటే ఈ దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? నేను మంచి నడవడికని అంతటిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది, మొత్తం చెరిపేస్తుంది. నేను టోటల్గా నిన్నుగా ఉండనివ్వకుండా వాళ్ళలాగా ఏం చేస్తుంది? మార్చేస్తుంది. లోపల ఒక మాట అంటారు చూసారా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. ఎవరు బలంగా ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. నీతిమంతులు బలంగా ఉన్నారనుకోండి, నీతిమంతులు వాళ్ళని ప్రేరేపిస్తారు. లేదా భక్తిహీనులతో ఉన్నాం అనుకోండి, భక్తిహీనులు వీళ్ళని ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. అవునా కదా? బలంగా ఉన్నవాడు మాత్రం స్థిరంగానే కదలింపబడకుండా ఉంటాడు. మనం ఎట్లాంటి గుర్తులు పెట్టాలి అంటే, మనం ఒక పర్ఫ్యూమ్ సెంటర్ కానీ షాప్ కానీ వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏం జరుగుతుంది చెప్పండి? ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ముందు అవునా, దాన్ని ఏం చేస్తారు? మన ఒంటికి కొడతాం. కొంతమంది కొన్నిసార్లు చేతి కొట్టుకుంటారు. అవునా? అలా ఎంతో కొంత ఆస్వాదించకుండా తిరిగి రాగలరా మీరు? సహవాసాన్ని కూడా అంతే. సహవాసంలోకి వెళ్ళిన వాడు కూడా ఏదో ఒకటి ఆస్వాదించకుండా తిరిగి వెళ్ళలేడు. అలాంటి పరిమళ వాసన ఎక్కడ దొరుకుతుందంటే సహవాసంలో దొరుకుతుంది. అయితే ఈ సహవాసంలో కనుక మనం లేకపోతే ఏమైపోతుందట? మన నడవడికని చెరిపేస్తుంది. చెరిపేసిన తర్వాత నువ్వు తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి రాలేవు. అలా రావాలంటే చాలా కష్టమైన పని. అది కొద్ది మందిలోకే సాధ్యం. ఇంకా నష్టపోతావు కానీ లాభపడింది ఏమీ మనకు ఉండదు. దేవుని సహవాసం విడిచిపెడితే మనం పొందుకునేది కొంచెమే, కానీ వదలకపోతే మనకు దొరికేది విస్తారమైనది, అంతులేని గొప్పది మనకేమిస్తాడు? అందిస్తాడు. కనుక మనకు రెండో భాగంలో ఏం చెప్తున్నాడంటే, ఈ సహవాసాన్ని నువ్వు ఎలా కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఎలా ఉంటారు లోకంలో? ఈ రోజు మట్టుకే నీకు ఇచ్చే సలహాలు ఎట్లాంటి? ఏ రోజు మట్టుకు, ఏ జీవితకాలం మట్టుకు నువ్వు ఎట్లా బతకాలో, ఏం చేయాలో, ఏం సంపాదించుకోవాలో నేర్పేది ఎవరు? దుష్ట సాంగత్యం. రేపు ఎట్లా చనిపోతాం కదా, రేపు చనిపోతాం కదా అంటే రేపే చచ్చిపోతాడా? చెప్పండి, రేపే చనిపోతాడా? రేపేమి చనిపోడు. రేపే అంటే అర్థం ఏంటి? కొంతకాలం ఉంటావు కదా, ఉన్నత మట్టుకు ఏం చేయి? తిను, త్రాగము, సుఖించు అని చెప్తా ఉంటారు అనమాట. వాటి కొరకే ప్రేరేపించే వాళ్ళు ఎవరు? దుష్ట సాంగత్యము అని చెప్పారు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? రేపటి గురించి అనగా ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే మనకు ఆలోచనలు నింపే వాళ్ళు ఎవరు? దుష్ట సాంగత్యం, దుష్ట సహవాసం. మరి దేవుని యొక్క పిల్లలతో ఉన్నటువంటి సహవాసం ఏం నింపుతారు వాళ్ళు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి, సుఖాలు వస్తూనే ఉంటాయి, బాధలు వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి, వేదనలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో సహజమైనవే. వీటి తర్వాత మనం పొందుకునేది చూసారా, అది గొప్పది కనుక వీటన్నిటిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వాటన్నిటిలో అనుభవాల్ని మనం సంపాదించుకోవాల్సింది. మళ్ళీ తిరిగి గాలి ఎంత నెట్టినా మళ్ళీ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? అవునా? మళ్ళీ అక్కడికి వెనకెళ్ళిపోతే లేదా? వచ్చిన అలా ఎట్లా వచ్చిందో అట్లాగే మళ్ళీ నెట్టబడిపోతుంది. కారణం ఏంటిది? సహవాసం. సముద్రం అనే లోకములో ఉన్నటువంటి ఆ సముద్రం అనే సహవాసం ఏం చేస్తుంది? మళ్ళీ దాన్ని వెనక్కి లాగేస్తుంది. ఆ సహవాసం మనల్ని ఏం చేస్తుంది? నష్టపడకుండా, నశించిపోకుండా మనల్ని ఏం చేస్తుంది? లాగేస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దుష్ట సాంగత్యము అసలు భవిష్యత్తుల గురించి ఆలోచింపనేయకుండా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అది మంచి సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని భవిష్యత్తు నిమిత్తం మేలుకొనేలా చేస్తుంది. అందుకోసం కింద వచ్చిన ఏమంటున్నాడు? చదవండి. రేపు చనిపోదాము కనుక ఎలా ఉన్న ఆలోచన? తిందాము,
త్రాగుదాం. చనిపోతాం, ఎట్లాగూ చనిపోతాం, ఎలాగూ చనిపోతాం కనుక మనం తినాలి, త్రాగాలి అని అనుకుంటున్నారట. ఏమంటున్నాడు? ఇది మోసం, భయంకరమైన మోసం. క్రైస్తవులకు జరిగేటువంటి మోసం ఏదైనా ఉందంటే, ఏదైనా మోసం ఉంది అని అంటే అది ఈ జీవిత కాలం మట్టుకు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించుతున్నట్టయితే అది భయంకరమైన మోసం. వాళ్ళు మోసం చేయడానికి మాట్లాడుతున్నారు అని చెప్తున్నాడు. దుష్ట సాంగత్యము, మంచి నడవడి, మంచిగానే ఉన్నాం, మంచి ఆలోచనలు చేస్తాం, మంచి పనులే చేస్తాం, చివరికి దాన్ని ఏం చేస్తారట? చెరిపేస్తే జ్ఞాపకాలే లేని విధంగా, జాడలే లేని విధంగా దాన్ని ఏం చేస్తారు? మార్చేస్తారట. కాబట్టి మనం నీతి ప్రవర్తన కలిగిన వారే మేలుకోవాలి. ఎవరేం చెప్తున్నా దాన్ని మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ప్రతి దానిని కూడా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికే దాన్ని ఆలోచన చేయాలి. వాళ్ళు ఏ మాట చెప్పినా అందులో అది దొరుకుతుందా లేదా, ఆ విధంగా చెబుతున్నారా లేదా అనేది ఏం చేయాలి? పరిశీలన చేసేటటువంటి జ్ఞానం అనేది మనకు ఉండాలి. కనుక నీతి ప్రవర్తన కలిగిన వారే మేలుకొని ఏం చేయదు? మనం ఏది పాపం రేపు చనిపోతాం కనుక తిందాము తాగుదాం అనుకుని మళ్ళీ బ్రతికితే అది ఏమైపోతుంది? చివరికి పాపం అయిపోతుంది, చివరికి పాపంగా మారిపోతుంది. కనుక ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. కనుక దేవుని జ్ఞానము లేని వారితో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాళ్ళు చెప్పే మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మీకు సిగ్గు కలుగుటకై ఈ విధంగా నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరికి చెప్పాడంటే సంఘానికే చెప్పాడు. సంఘానికే చెప్పాడు. సంఘంలోనే కొందరికి ఈ జ్ఞానం లేదు. కొందరికి ఎందుకన్నాడు? సంఘంలో ఈ కొంతమందికి జ్ఞానం లేదు. కొంతమందికి ఈ జ్ఞానం లేక ఇప్పుడు మన వారిలో కూడా చెప్పారు. ఏం చెప్పారు? దేవునికి ఇచ్చినటువంటి సమయము ఈ జీవితకాలం మట్టు కాదు కదా మనం నేర్చుకునేది, రాబోయే భవిష్యత్తు నిమిత్తం అయితే ఆ దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ బ్రతికించే వాక్యం దగ్గర మనం జాగ్రత్తగా ఉండకుండా మన పనిలోకి వెళ్ళిపోయామనుకోండి, ఏం జరుగుతుంది? నష్టపోమా? నష్టపోతాం కదా. మన పనిలోకి వెళ్ళిపోతే నష్టపోతాం. ఏం చేయాలి మనం? మనతో చాలా మంది చెప్తారు, ఎప్పుడు ఉండే వాక్యమే కదా అన్నారు అనుకోండి. ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు ఉండే వాక్యమే కదా అన్నారు అనుకోండి. ఒక సాంగత్యం మీరేమనాలి? అర్థమవుతుందా? ఎప్పుడు ఉండే సాంగత్యమే కదా, ఎప్పుడు వెళ్ళే చర్చే కదా, ఎప్పుడు వినే వాక్యమే కదా. వింటున్నప్పుడు ఎట్లుంటది? ఏమనిపిస్తుంది మనకి? అది మంచి మాటలాగా అనిపిస్తుందా, చెడు మాటలాగా అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది మనకి? ఒక్కరోజు మళ్ళా ఎలా మాట్లాడుతుంటే ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇదొక మాట. మళ్ళీ రెండో మాట, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైపోతుంది? ఏం కాదా? ఏం కాదా? ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదా? అవుతుంది. ఈ విధంగా ఏం చేస్తుంటారు? మనల్ని ప్రేరేపిస్తుంటారు. కనుక ఏ మాట మంచిదా చెడ్డదా అనేది నువ్వు ఆత్మీయ జీవితానికి అవసరమైనదా కాదా అని నువ్వు ఏం చేయాలి? పరిశీలన చేసేటువంటి సామర్థ్యం అనేది మనకు ఉండాలి. అందుకోసమే ఒకవేళ మనకి ఏదైనా కార్యక్రమం ఉన్నా, ఆదివారం అయినా ప్రాముఖ్యంగా ఈ సంఘ కార్యక్రమం అయిన తర్వాతే మనం వేరే పనులు పెట్టుకోవాలి తప్ప మధ్యలో వేరే పనులు ఏవి పెట్టుకోవాలి. నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఎంతో అది నీ కుటుంబానికి తెలియాలి. నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఎంతో నీ సంఘానికి తెలియాలి. నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఎంతో లోకానికి తెలియాలి. నువ్వు దేవుని ఎంతగా గొప్పగా ఆరాధిస్తున్నావు ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలి? లోకానికి తెలియాలి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కోట్ల కంటే విలువైనది. మీరు బైబిల్ చదివితే ఏమంటారు? దేవుని వాక్యం ఎంతగా కోరదగినది అంటే ఏమంటాడు? మేలిమి బంగారు కంటే కోరదగినది ఏంటిది? ఇది చెప్పాలి. నేను పోతే నాకు ఎంత వస్తుంది? 300 వస్తుంది. కానీ దేవుని దగ్గరకు వస్తే ఎంత వస్తుందట?
మేలిమి బంగారు కంటే కోరదగినది. అంటే మేలిమి బంగారం అంటే ఇప్పుడు బంగారాన్ని దాన్ని ఏమంటారు, క్యారెట్ అని కొరుస్తారు. అంటే అర్థం ఏంటిది? సంపూర్ణత, ఒరిజినల్ అని అర్థం. దానికంటే కోరదగినది ఏంటిది? దానికంటే కోరదగినది దేవుని వాక్యం. మనం ఏం కోరుకుంటాం మరి? 300 వెలకట్టలేని దేవుని వాక్యం. అర్థమవుతుందా? ఈ మాట మీకు గుర్తొచ్చింది అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నట్టు? దేవుని సావాసంలో, దేవుని కుటుంబంలో కలిగినటువంటి సావాసంలో మనం ఉన్నట్టు. అంతే కదా? ఆ సవాసంలో మనం బతుకుతున్నట్టు. ఇంకా మనకు ప్రాముఖ్యంగా అర్థం కావాలంటే బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూస్తుంటే మన పేరే మన జీవితాన్ని సూచిస్తుంది కదా. చాలా సందర్భాలు మనం మన పేరే మన జీవితాన్ని సూచిస్తుంది. అసలు మన పేరుకున్న అర్థాలైనా తెలుసా మనకి కనీసం? ఇప్పుడు ఇక్కడ పరబలిక అంటే అర్థం ఏంటిది? పజిల్, క్వశ్చన్. అంతే కదా? పజిల్ అంటే అర్థం ఏంటిది? అది కూడా ప్రశ్నే. పజిల్ అనేది ఏంటిది? ప్రశ్నే. చిక్కుముళ్ళతో కలిగినటువంటి ప్రశ్న అని అర్థం. జటిలమైన ప్రశ్న, కఠినమైన ప్రశ్న. ఏంటి అర్థం? దీని నుంచి ఏం నేర్చుకోవాలి మనం? అంటే మా ప్రభులిక అసలు ప్రశ్న కష్టం అని అనుకోవాలా? ఎలా అనుకోవాలి మనం? ఆ పేరు ప్రాణం వచ్చింది కాబట్టి పెట్టారు అంతే. అదేనా? మరి శ్రావణి అంటే శ్రావణే దేనికి సూచన? నెలలు ఉన్నాయి చూసారా? శ్రావణ మాసము నెల. ఈ తెలుగు సంవత్సరాలలో ఉన్నటువంటి నెలలో ఉన్నటువంటి ఒక నెల పేరు ఏంటిది? శ్రావణ మాసము. రాధిక అంటే ఇంకెప్పటికి రాదనా? అందుకోసమే మా అక్క పేరు రాధా, మా వదిలి పేరు రాధిక. రాధా, రాధిక ఇద్దరు ఒకే కాదు. మా పెద్దమ్మ కూతురు పేరు, కోడలి పేరు. అక్క పేరు రాధా, రాధా కోడలి పేరు రాధిక. రాధిక అంటే ఏంటిది అర్థం? ఎల్లప్పుడూ కూడా సంతోషభరితంగా ఉండటం. హృదయపూర్వకంగా ఎలా ఉండాలి? ఉందా? ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఇక మనకు అన్ని విషయాలు తెలుసు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, కళ్ళెదురలేని దాన్ని చూడటం. కరుణ అనేది తెలుసు. ఇద్దరు అక్కలు అలాగే ఉన్నారు ఇక్కడ. కరుణ అంటే ఏంటి అర్థం? కరుణ, జాలి, దయ, దానికి సంబంధించినటువంటి పదాలు. అవునా? రాజశేఖర్ అంటే అర్థం ఏంటిది? రాజు అంటే రాజు. శేఖరుడు అంటే అధికారం, సార్వభౌమత్వం కలిగిన వాడని, రాజ్య అధికారం కలిగిన వాడని ఏమంటారు? నాకు ఇచ్చాడు అధికారం, బాగానే ఇచ్చాడు దేవుడు. తెలుసుకోలేదు. మీరు తెలుసుకోవాలి. మీ పేరు మీరు అర్థం తెలుసుకోకుండా, మన జీవితానికి మనం అర్థం తెలుసుకోకుండా ఇతరులు అలా మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కానీ ఏం కనపడుతుంది అంటే, వారికి ఉన్నటువంటి పేరుని బట్టే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, వారి పుట్టుకకు గల కారణాలు కానీ ప్రత్యేకంగా నువ్వు ఎందుకు పుట్టావంటే ఇలా చెప్తాడు. ఏం చెప్తారు? నువ్వు ఎందుకు పుట్టావంటే ఏమంటారు? నువ్వు ఇందుకోసం నువ్వు పుట్టావు, ఈ కారణాల చేత నువ్వు పుట్టావు, ఈ ఉద్దేశాలను బట్టి నీకు ఆ పేరు పెట్టబడింది అనేది మనకు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవునా? అందులో ఒక 2-3 ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే, ఈ ఆదాము అవ్వలకు మొట్టమొదటగా పుట్టినటువంటి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. తర్వాత వాళ్ళు పుట్టినటువంటి కుమారుడు ఎవరు? హేబేలు. కయీను హేబేలు తర్వాత ఎవరైనా? షేతు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఎవరైనా షేతు అనే పేరు ఎందుకు పెట్టారంట? ఎందుకు పెట్టారు చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు? ఆదికాండము 4:25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమెకు కుమారుని కన్నది.
ఈ కయ్యను చంపిన ఏబేలుకు ప్రతిగా దేవుడు మరొక సంతానము నియమించాను కనుక అతనికి ఏం పెట్టింది? అంటే అర్థం ఏంటిది? చేతు అంటే అర్థం ఏంటిది? అలా అనుకో, చేత అంటే అర్థం ఏంటిది? చేత అంటే అర్థం ఏంటిది అంటే దేవుడు ప్రతిగా నియమించాడు. ప్రతిగా అని అర్థం. ప్రతిగా అంటే అర్థం ఏంటిది? బదులుగా. ఏబేలుకు బదులు ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు చేతు అన్నాం అనుకోండి, ఆయన ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను ఏబేలుకు ప్రతిగా వచ్చిన వాడని, ఏబేలు చంపబడ్డాడు నాన్న, ఆయనకు ప్రతిగా దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించాడు. నా జన్మ వృత్తాంతం ఇది, నా జన్మకు కారణం ఇది. నోవహు అనేది ఉందనుకోండి, నోవహు అంటే అర్థం ఏంటిది? నెమ్మది. అప్పటి వరకు ప్రపంచంలో నెమ్మది లేదట. దేవుడు నెమ్మది కలగజేస్తాడు అనుకుని ఏం పెట్టింది? ఒకసారి చూద్దాం. దేవుడు నెమ్మది కలగజేస్తాడు అనుకుని ఏం పెట్టిందట? నోవహు అన్నటువంటి కుమారుడు. 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయనుకొని ఏం పేరు పెట్టారు? నోవహు అంటే అర్థం ఏంటిది? నెమ్మది. దేవుడు మన కష్టానికి ఏం కలగజేయాలి? నెమ్మది కలగజేయాలి. ఎందుకంటే కష్టపడి ఇప్పుడు ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం కాబట్టి మన చేతుల కష్టాన్ని బట్టి మనకి ఏం కలగాలి? నెమ్మది కలగాలి. ఇతడి ద్వారా నాకు నెమ్మది కలుగుతుందేమో, ఇతని నుండి మా జీవితాల్లోనికి నెమ్మది వస్తుందేమో అనుకుని ఏం పేరు పెట్టారు? అతనికి నోవహు అన్నటువంటి పేరు పెట్టారు. ఈ రకంగా మనం ఆలోచిస్తే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరుకు కూడా మనకేం కనపడుతుంది? వారి జీవిత ప్రారంభానికి కారణాలు కనపడతాయి. అంతేనా? వారి యొక్క జీవితానికి ప్రారంభం ఏంటి, వాళ్ళు ఎందుకు పుట్టారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల మధ్య వారికి జన్మించారు అన్నటువంటి కొన్ని కారణాలని వాళ్ళకి కనబడతా ఉంటాయి. అవునా కదా? ఈ కారణాలన్నీ ఏం సూచిస్తున్నాయంటే వాళ్ళ జీవితంలో ఈ సంఘటనలన్నింటినీ దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇది ప్రారంభం నుంచి అలాగే ఉంది కదా. ప్రారంభం నుంచి మనం బైబిల్ చదువుతుంటే ఏం కనబడుతుంది? ప్రతి పేరుకు ఒక అర్థం, అంటే ఒక కారణం చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వాళ్ళ పిల్లలకు చెప్తున్నారు. అదే కదా, వాళ్ళ పిల్లలకి ఏం చెప్తున్నారు? మీరు పుట్టడానికి గల కారణం ఇది. వాళ్ళ పేరులోనే చెప్పేస్తున్నారు. మీరు ఎందుకు పుట్టారంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు? నీ ద్వారా దేవుడు నెమ్మది కలిగజేయాలి, నీ ద్వారా నాకు దేవుడు కడుపు కోతను తీసేశాడు, ఇంకొక కుమారుని నాకు ఇచ్చాడని చేతు. ఈ విధంగా వాళ్ళ జీవితంలో ఒక తల్లి ఒక తండ్రి ఏం చేస్తున్నారంటే ఆ కుమారులకి ఆ పేరుతోనే దేవుని జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు? నేర్పిస్తున్నారు. వాళ్ళు పేరుతోనే దేవుని యొక్క జ్ఞానం. లోకంలోనికి ఎందుకు వచ్చావో, ఏం చేయాలో అన్నటువంటి ఈ లోకంలో ఉన్నప్పుడే వారికి ఆ జ్ఞానాన్ని నేర్పించి ఆ పేర్లు అనేవి పెడతా ఉంటారు. అదేవిధంగా అందరి పేర్లు కూడా. యూదా అంటే అర్థం ఏంటిది? స్తుతి. దేవుని ఏం చేసిందామే? స్తుతించింది. నేను దేవుని స్తుతించదని అనుకుని ఏం పెట్టింది? ఆయనకి యూదా అన్నటువంటి పేరు పెట్టింది. అవునా? ఈ విధంగా ప్రతి పేరు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన దాన్ని బట్టో ఏదో ఒక కారణాన్ని బట్టి ఏం చేస్తున్నారు? అలా పేరు పెడుతున్నారు. అయితే ఈ పేర్లలో మనకు ఆల్రెడీ తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెట్టేసే ఉంటారు. వాళ్ళకి అర్థం తెలిసినా తెలియకపోయినా ఈ ప్రాస బాగుందనో ఈ విధంగా ఏం చేస్తారు? చాలామంది పేర్లు పెట్టేస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఆత్మీయంగా రక్షణ పొందుకున్న తర్వాత మనకు కూడా కొన్ని పేర్లు పెట్టాడు. ప్రాముఖ్యంగా ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే స్త్రీల గురించి. కాబట్టి ఈ స్త్రీల సహవాసానికి పేరు, ఈ స్త్రీల సహవాసానికి ఏంటిది? పేరు. ఆ స్త్రీల సహవాసానికి గల పేరు ఏంటి, ఆ సహవాసం ఎట్లుందనేది కొన్ని వచనాలు మనం చూద్దాం, కొన్ని సంగతులు. ఓకేనా? రైట్. ముందుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, 4వ అధ్యాయము క్షమించండి 3వ వచనం చూడండి.
అవును, నిజమైన సహకారి నిజమైన సహకారి, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతో సువార్త పనిలో ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని. అందుకోసమే మన ప్రయాసము వ్యర్థం కాకూడదని చెప్తున్నాం కదా. మనం ఆదివారం కూడిక పెట్టుకున్న ఉపవాస ప్రార్థన అనేది మనం ఇతరుల గురించి, సంఘాల గురించి ప్రార్థించాలనుకున్నా, లేదా ప్రతి 2వ శనివారం మన దేవుని యొక్క వాక్యాన్ని, అది యవనస్తులకైనా సంఘక్షేమం కోసమైనా ఏదో ఒక ఉద్దేశంతో ఏం చేస్తున్నాం, బలపరచబడటానికి మనం పెట్టుకుంటున్నాం కదా. వీటన్నింటి విషయంలో మనమందరం ఎవరట? సహకారులమట. మనమందరం ఎవరు? నీ సహకారం అనేది ఉంటేనే కదా ఆ పేర్లు ఉండే. అవును కదా. సావాసులు ఏముండాలి? సావాసులు ఏముండాలి? సహకారం అనేది ఉండాలి. వారికి ఆ సావాసానికి ఆయన పెట్టిన పేరేంటిది? సహకార స్త్రీలు. ఎట్లుండాలి సావాసం చెప్పండి? మన సావాసం ఎట్లుండాలి? సహకారం అందించే విధంగా ఉండాలి. ఏ విషయంలో సహకారం? ఏ విషయంలో? సువార్త పని విషయంలోనట, తర్వాత పరిచర్య విషయంలోనట. తర్వాత మన బైబిల్లో చదువుతుంటే ఒకరి భారంలో ఒకరు భరిస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? సాత్వికంతో అన్ని దేవుని వైపు మళ్లించాలి. ఈ సహకార స్త్రీలు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రయాసపడిన వారు. ఎవరితో ప్రయాసపడ్డారంటే వీళ్ళు? క్లెమెంతుతోను ఇతర నా సహకారులతో. అంటే ఇప్పుడు పౌలు గారికి ఉన్న సహకారులు, పురుషుల్లో సహకారులు ఎవరంటే పౌలు గారితో ఉన్నటువంటి లోక కావచ్చు, తిమోతి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు? పౌలు గారితో ఉన్నటువంటి సహకారులు. వాళ్ళతో కూడా ప్రయాసపడిన వారు ఎవరు అని అంటే ఎవరట? వాళ్ళు ప్రయాసపడిన వాళ్ళు ఎవరు అని అంటే సహకార స్త్రీలు. సహకార స్త్రీలు. మనకి ఏ పేరు రావాలి? మంచి సహవాసానికి ఏముండాలట? సహకార స్త్రీలు అన్నటువంటి పేరు రావు. సహకారం అంటే ఏంటిది అర్థం? సహకారం అంటే అర్థం ఏంటిది అని అంటే, ఒక పని ఉందనుకోండి, ఒక పని జరిగిస్తున్నప్పుడు ఒక పని ఒకడే చేస్తే ఎలా ఉంటుంది? 4 పనులు చేస్తే ఎట్లా ఉంటుంది? ఎంతో ఆడుతూ పాడితే ఎంత పెద్ద పని అయినా. ఉదాహరణకి మీరు పొలంలోకి వెళ్తారు, మీరు ఒక్కరే కలుపు తీస్తున్నారు రోజంతా, ఎట్లా గడుస్తుంది మీకు? అదే మనతో ఉన్నటువంటి వారితో వెళ్ళాము, వారు కూడా మనతో కలిసి పని చేస్తారు, ఎలా ఉంటుంది? ఎలా గడుస్తుంది? అవును కదా. ఆ కష్టం అనేది కష్టంలాగానే ఉంటుంది, కానీ ఆ కష్టం అనేది మనకు అర్థమే కానంతగా మనం ఎంత ప్రయాసపడినా అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నిజమే కదా? అలా ఇచ్చేది ఏంటిది? సహకారం. అదే కదా సహకార స్త్రీలు అంటే. నీ కష్టాన్ని మరిపించేలా ఈ స్త్రీలు ఏం చేస్తారంటే ఒక సెల్గా ఏర్పాటు చేయబడుతున్నారు. అని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఈ సహకార స్త్రీలు ఎలా ఉంటారంటే, వాళ్ళు దేవుని కోసం సమయాన్ని కేటాయిస్తారు, ఇతరుల కొరకు ప్రార్థిస్తారు, ఇతరులకు అవసరమైతే దేవుని వాక్యాన్ని కూడా బలపరచడానికి చెప్పగలరు. అలా ఏ విషయంలోనైనా సరే వెనకడుగు వేయకుండా మేము ఉన్నామని వాళ్ళకి ఏం చేయాలి? ఆదరణ కలిగించాలి. ఇప్పుడు ఇలాంటి సెల్స్ అనేవి మనకి ఏం చేయాలి? ఏర్పరచాలి. అది ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా కాదు, ఎంతమంది అయినా ఎలా ఉండాలి? మన వాళ్ళు సహకారం ఎలా ఉండాలి? ఏం చేయాలి? మన సమయాన్ని ఇవ్వగలగాలి. ఏదైనా ఎవరికైనా సువార్త చెప్పాలన్నా కానీ, ఒక కుటుంబాన్ని ఆదరించాలన్నా కానీ మనం ఒక సమయం కేటాయించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పి, అంటే ఎప్పుడది వాళ్ళకి సమస్య ఉన్నా లేకపోయినా ఏం చేయగలగాలి? మనకొక ఏముండాలి? సెల్ అనేది ఉండాలి. అంటే అర్థం ఏంటిది? ఒక గ్రూప్ అనేది ఉండాలి. వీళ్ళు నిత్యం ఈ గ్రూప్లో ఉండాలి. సావాసం అంటే ఇది ఆదివారం వరకే మనకు ఆ సావాసులు ఉంటున్నారు. మరి మిగిలిన వారం అంతా ఏం జరుగుతుంది? ఎవరి పనులు వాళ్ళు ఉండిపోతే ఏమైపోతాం?
ఏ సాంగత్యం పెరుగుతుంది మనకి? దుష్ట సాంగత్యం పెరుగుతుంది కనుక దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడికను చెరిపేస్తుంది కనుక ఈ సాంగత్యాన్ని మనం ఏం చేయాలి? మనతో ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారో, పరిశుద్ధతను కోరుకునే వాళ్ళు ఉన్నారో, లేదంటే మనకు తెలుసు ఎవరి స్వభావం ఎట్లా ఉంటుందని మనకు తెలుసు. కొండలు చెప్పేవారా కాదా, బలపరిచేవారా కాదా, ఒకవేళ వారి జీవితంలో నష్టం జరిగితే బాధపడేవారా, ఆనందించేవాళ్ళ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇలా ఒక సెల్ అనేది ఏర్పాటు చేయబడాలి. మనకి ఎప్పుడు కూడా నూతనంగా ఆ సహవాసం అనేది ఏం చేస్తుంటుంది? ఏదో ఒక కొత్త విషయాన్ని, పరిమళ వాసనని మనకు వెదజల్లుతూనే ఉంటుంది అనమాట. ప్రార్థన సహకారం, వాక్య సహకారం, ఆత్మీయ ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఆదరించే మాటల్లోనూ, మన గురించి ఆలోచించడంలోనూ, ఏ విషయంలో కూడా మనకి ఏమందిస్తారు? వాళ్ళు సహకారం అందిస్తారు. ఆ సహకారం అందించారంటే వాళ్ళు ఎలా వస్తున్నారు చెప్పండి? వాళ్ళకి ఎవరు చెప్పలేదు, వాలంటీర్స్. వాళ్ళకి ఎవరు చెప్పారా? మీరు 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 ఉండండి, ఇట్లా గ్రూప్ ఉండండి అని చెప్పలేదు. యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళు కానీ, పౌలును వెంబడించిన వారు కానీ, వీళ్ళు మీరు మాతో రండి అని చెప్పిన వాళ్ళ వాళ్ళంతట వాళ్ళే సహకారులైన వారు. అందుకోసం వారి గురించి ఏమన్నాడు? ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడింది. సరే, మన తల్లిదండ్రులు మనకి ఏ పేర్లు పెట్టినా ఆ పేరుకున్నటువంటి అర్థం మనకి ఏదైనా ఒక పదానికి ఒకే అర్థం వస్తుంది, కానీ మిగిలిన అర్థాలు రావు కదా. కానీ మనం ఏ పేరు తెచ్చుకోవాలని చెప్తున్నాడు? అవును, నిజమైన సహకారి. మరి సహకారం కూడా ఏమంటున్నాడు? ఇంకా నిజమైన అంటే అర్థం ఏంటి? యథార్థ హృదయంతో తమ్మును వెంబడించిన వాళ్ళు, పనిలో బలవంతంగా కాదని, తమ ఇష్టపూర్వకంగా తమను తాము ఈ పనికి అప్పగించుకున్న వారిని ఏమంటారు? నిజమైన సహకారము అందించిన వారు. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ బహుగా ప్రయాసపడేవారు. ఎలా? బహుగా ప్రయాసపడ్డవారు కనుక వారికి సహాయం చేయాలి. వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఈ మాట మనకి ఏమర్థమవుతుందంటే, మనకి ఏం కావాలంటే ఈ వారం మధ్యలో మనకు సహకార బృందం మనం కలిగి ఉండాలి. అంటే వీళ్ళు ఎట్లా ఉండాలి? మనం రోజు వాట్సాప్ గ్రూప్లో కొంతమంది మాట్లాడుకుంటుంటారు, దూర ప్రాంతంలో ఉన్న కొంతమంది మాట్లాడుకుంటారు కదా. మరి దగ్గర ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ను మెయింటైన్ చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు రాత్రికాల సమయంలోనూ మీకు ఎప్పుడు వెలుగు దొరికితే అప్పుడు ఏం చేయగలగాలి? దేవుని కొరకే ప్రార్థించడం. ఏదో రకంగా మీరు కాలం గడుపుతున్నారనుకోండి, ఎట్లుంటుంది? దేవునితో సహవాసం బలపడుతుంది. అవును కదా, దేవునితో సహవాసం బలపడుతుంది. మంచి ప్రవర్తన అనేది నిరంతరం కూడా మనలో ఉంటుంది. రెండవది, మనలో ఒకటి జ్ఞానవంతులుగా ఉన్నప్పుడు వారి ఇతరులకు గైడ్లైన్స్ ఇస్తున్నప్పుడు, లేదా దేవుని వాక్యాన్ని చెప్పడానికి, బలపరచడానికి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఒక్కొక్క మాట, మనకు తెలిసిన మాట ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాం. అంతే కదా. ఒక్కొక్కటి వాళ్ళు 4 చెప్తే మనం ఏం చేస్తాం? ఒక్క మాట యాడ్ చేస్తాం. చిన్న చిన్నగా ఏమవుతుంది? మనము 4 మాటలు కూడా చెప్పగలిగే స్థితిలోనికి వస్తాం. ఏ విధంగా ఏమవుతుందంటే ఆత్మీయంగా చాలా బలంగా ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా దేవుని సన్నిధి నుండి, మంచి ప్రవర్తన నుండి దూరము చేయలేరు. ఈ సెల్ లేదంటే ఈ సహవాసాన్ని మనం ఏం చేయాలి? సంఘంలో ఏర్పాటు చేసుకోవాలి. మనకు సమీపంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు నిత్యం మనకు అందుబాటులో ఉండి ప్రార్థించే విషయంలోనూ, వాక్యం చదివే విషయంలోనూ, ఒకరొకరు బలపరుచుకునే విషయంలోనూ, వాక్యం చెప్పుకునే విషయంలోనూ ఈ విధంగా ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉంటారు. అలా పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పని అనేది అలవాటు అయిపోయిన తర్వాత మీ అవసరత ఎవరికైనా వస్తే మీరు వెంటనే ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళేసి వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి ఒకరికి కష్టం వచ్చిందనుకోండి, ఈ మధ్య కాలంలో ఒక సహోదరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద గురించి ఆమె చెప్తున్నప్పుడు, ఆమె కుమార్తె చనిపోయినప్పుడు ఆయన ఉద్యోగం చేసుకొని వచ్చేసి డ్యూటీ చేసేవాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా. ఆ ఉద్యోగం చేసి వచ్చి
10, 11, 12, 1 గంట వరకు కూడా ఆ తల్లి దగ్గర ఆదరణ మాటలు ఇస్తూ ఉండేవాడు, బలపరిచేవాడు. ఎందుకని? కుమార్తె కోల్పోయినందుకు చాలా మంది రకరకాలుగా ఏం చేస్తున్నారు, కృంగిపోవడం. కానీ కొంతమంది తట్టుకోలేక అనారోగ్యాల పాలవుతారు. అకస్మాత్తుగా కొంతమంది మరణించే వాళ్ళు కూడా కనబడుతున్నారు. అలా కృంగిపోకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? బలపరుస్తూ అర్ధరాత్రి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? బలపరుస్తారు. అంటే వారిని ఓదార్చడం, ఆదరించడం అనేది 1 గంటలోనో 5 నిమిషాల్లో అయ్యేది కాదు అను కదా. దేవుని వాక్యం హృదయంలో ఉంది, కానీ ఆ హృదయం అనేది దాటపడాలి, గుణపరచబడాలంటే ఏం చేస్తుండాలి? ఏం చేయాలి? బలపరుస్తూ ఉండాలి. అవును కదా, బలపరుస్తూ ఉండాలి. కృంగిపోయినటువంటి ఆ హృదయాలన్నింటినీ బలపరిచే పని ఎవరు చేయాలి? అమ్మ మేము ప్రార్థన చేస్తామని ఒక ప్రార్థన చేస్తే 5 నిమిషాల ప్రార్థన సరిపోతుందా? అది చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆమె దేవుని సన్నిధిని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. నిజంగా ఆ సావాసం కనుకుంటే ఆవిడదంటే నీ లోకంలో ఎన్ని కోట్ల సంపద నాకు ఇచ్చిన నేను దీని నుండి తొలగిపోనన్నటువంటి ధైర్యం ఆమెకి వచ్చేస్తుంది. అది ఉత్తగా మీరు వెళ్ళకండి అమ్మా, ఎక్కడికి వెళ్ళకండి, దేవుని సన్నిధి దూరంగా కాకుండా ఉత్తగా చెప్పేస్తే ఏమవుతుంది? ఎవరు అర్థమవుతుంది వాళ్ళకి? ఆ సావాసాన్ని రుచి చూపించాల్సింది ఎవరు? మనం. అంటే తరచుగా మనం ఏం చేస్తుండాలి? మనకు వీలు కుదిరినప్పుడల్లా. మీకు ఒకవేళ మీకు పనులు లేవనుకోండి, మీకు పనులు లేకపోతే రోజు కూడా ఏం చేయొచ్చు? మీరు కేటాయించుకోవచ్చు కదా. ఒక అనుకూలత సమయాన్ని ఏర్పరచుకుంటే ఆ అనుకూల సమయానికి మనం ఏం చేయాలి? మన పనులను కొన్నింటిని ముగించుకొని ఏం చేయొచ్చు? ప్రతి దినము, అది ఉదయమైనా సాయంత్రమైనా ఏదైనా కావచ్చు, ప్రతి దినము మనం ఏం చేయొచ్చు? ప్రార్థించుకోవచ్చు, వాక్యం చదవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తుంటే దుష్ట సాంగత్యానికి మీకు ఎక్కడ అవకాశం వస్తుంది చెప్పండి? అవునా కదా. ఒకటి. రెండోది, ఈ సాంగత్యాన్ని విడగొట్టే మొట్టమొదటి ప్రమాదకర లక్షణం ఏంటంటే ఒంటరితనం. నిజమా కదా? ఒంటరితనం ఏం చేస్తుంది? జీవితాన్ని పాడు చేస్తుంది. అవునా కదా, జీవితాన్ని పాడు చేస్తుంది. మనకందరికీ తెలుసు కదా, ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నప్పుడు ఆ 4 కూడా మాటికి గొడవలు పడతా ఉంటారు. ఎందుకంటే నేను అనుకునేది రైట్ అని, జ్ఞానం అనేది, శక్తి అనేది వచ్చిన తర్వాత ఎట్లా ఆలోచిస్తారు? 4 అన్నదమ్ములు ఉంటే నాదే రైట్ అన్నట్టు అభిప్రాయంలో ఎప్పుడు కూడా చీటికి మాటికి గొడవలు పడతా ఉంటే, ఆ తండ్రి వృద్ధాప స్థితిలో ఏం చేశారంటే మరణ దశలో ఉన్నప్పుడు ఆ కుమారులు పిలిపించి ఆ కుమారులకు ఒక్కొక్క కర్ర ఇచ్చి విరమన్నాడు. చాలా సులభంగా వీరు చేశారు. ఈసారి 4 దగ్గర 4 కర్రలు తీసుకొని దాన్ని 4 విరమన్నాడు. విరగలరా? విరవలేరు. అది సావాసానికి ఉన్నటువంటి బలం. నువ్వు ఒంటరిగా ఉంటే విరిచేస్తారు. అదే 4 ఎప్పుడు కనబడుతున్నారు అనుకోండి, అసలు మీ దగ్గరికి లోకం అనేదే దరి చేరదు. ఆటోమేటిక్గా లోకం కూడా మిమ్మల్ని గుర్తించే విషయాలు ఈ విధంగా గుర్తిస్తారు. వారు సాకార స్త్రీలు అని సంఘం గుర్తిస్తుంది, లోకం కూడా గుర్తిస్తుంది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 4 రకాల ప్రేరేపణలు ఏమవుతాయి? మనల్ని బలహీనపరిచేందుకు అవకాశం ఉంటుంది. అదే సావాసులు ఉండి వెళ్ళిపోయామనుకోండి, ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను. నా జీవితంలో నాకు బాగా అనుభవం ఏంటంటే, నాకు ఒక సమస్య ఉంది. ఏడుదో సమస్య అంటే అది సమస్యలాగానే అనిపిస్తుంది. నాకు తీవ్రతగా ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు 15 అనేది నా మైండ్లో పెడితే అది ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాను. నేను ఇక రోజులన్నీ దానికోసమే గడిచిపోతుంటాయి. ఆ సోమవారం వచ్చిందంటే ఆదివారం ఎప్పుడు వస్తుందో లేదో చూస్తుంటా. దానికోసమే కాలం అంతా ఏమవుతుంటుంది. దాని కొరకే ఏం చేస్తే బాగుంటుంది. ఈ తొందర అనేది నాకు చాలా ఎక్కువ. అది అన్ని విషయాల్లో కూడా. ఒక పని నేను నిర్ణయించుకుంటే అది మైండ్లో అలా రన్ అవుతూనే ఉంటుంది, బాగా విపరీతంగా. అంటే నాకున్నటువంటి సావాసానికి దేవుని వాక్యం తోడై, దేవుని యొక్క కాపుదల తోడై, నేను ఒక పని నియమించుకున్నాను కనుక ఆ పని కొరకు నన్ను ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది.
మరి నేను దానికోసమే సిద్ధపరచుకుంటున్నప్పుడు నాకు ఇంకా వేరే దుష్ట సాంగత్యం కానీ వేరే ఆలోచనలు కానీ ఇంకా రావడానికి ఎక్కడ ఉంటుంది ఇంకా నాకు అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే నేను ఒక పనిని ఏర్పరచుకున్నా. ఏంటా పని అనగానే ఈ శనివారం అయిపోగానే ఆదివారం వస్తుంది, ఆదివారం కార్యక్రమం అవుతుంది, ఆదివారం అయిపోయి మళ్ళీ సోమవారం వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది, మధ్యలో మళ్ళీ కొన్ని కార్యక్రమాలు. వీటన్నిటి మధ్య ఎప్పుడు కూడా ఒక అన్వేషణలోనో దేవుని వాక్యంలోనో మనం బ్రతుకుతున్నప్పుడు ఏం జరుగుతుంది? పాపము చెయ్యకుడి అని ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? మేలుకోని ఎందుకు చెప్పాలి? నీ దగ్గర దుష్ట సాంగత్యం వస్తే నీ 2 మాటలు ఉపయోగపడతాయి. అవును, పౌలు గారు ఎవరు చెప్పారన్నమాట? దుష్ట సాంగత్యం ఉన్నోడు మేలుకోవాలి, దుష్ట సాంగత్యం ఉన్నది కనుక పాపము చేయకుడి అన్నాడు. మరి నీకు అసలు మంచి సహవాసం, కుమారునితోనే సహవాసం ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఒంటరిగాను నిన్ను రక్షించుకోగలిగే ఉన్నతమైన స్థితి నీకుంటే ఇంకెంత బాగుంటుంది, అవును కదా? కాబట్టి దాని కొరకే మనం ఆలోచన చేస్తుంటాం. చూసారా? అదే విధంగా ఆ సెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే మేము ఎప్పుడు కలుసుకోవాలన్న ఆసక్తి పెరగాలి. అలాంటి పరిశుద్ధ కలిగినటువంటి స్త్రీలు ఏర్పరచబడాలి. అవునా? మనకు బైబిల్లో ఇంకొక మాట కనబడుతుంది. ఏమంటారు? ఆ పరిశుద్ధ స్త్రీలు అని కనబడుతుంది. ఎవరి గురించి? పూర్వము దేవునిని ఆశ్రయించిన వీళ్ళు ఒంటరిగానే ఉన్నారు, ఆయా కాలాలు ఉన్నారు, అవును కదా? ఆయా కాలాల్లో ఎలా ఉన్నారు? వీళ్ళు ఒంటరిగా ఉన్నారు. అబ్రాహాముకు శారా, ఆమె ఒంటరిగానే ఉంది. ఒంటరిగా అంటే స్త్రీల సహవాసం ఏమీ లేదు. కానీ ఆమె ఎవరిని ఆశ్రయించింది? దేవుని ఆశ్రయించిన ఏ స్త్రీ? ఆ స్త్రీలకి ఏంటిది? ఆ కూటమి పేరేంటిది? పరిశుద్ధ స్త్రీల కూటమి. అంతే కదా, పరిశుద్ధ స్త్రీలట. మరి ఆ పేరు రావాలి కదా మనకి. ఆ సహకార స్త్రీలు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధ స్త్రీలు. ఎక్కడుందన్నమాట? నా దగ్గర డబ్బులు ఉంటే ఏం చేసేవాళ్ళంటే ఇట్లా వచనాలు చెప్పి ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క 100 పెట్టి గెలిచిన వాళ్ళకి పేరు రాసుకొని ఇచ్చేవాళ్ళు. ఒక అమ్మ అట్లే చేస్తుంది, జాయి చెరి అని ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? ఇలానే చేస్తుంది. సంఘసులే ఎక్కడెక్కడ ఏ వచనాలు చెప్తా ఉంటుంది సందర్భాన్ని బట్టి. ఆ వచనం ఎక్కడుందని అడుగుతుంది. ఆ వచనం చెప్పిన వాళ్ళకి ఆ పేరు రాసుకొని తర్వాత ఏం చేస్తుంది? అలా ఆమె దగ్గర నుంచి లెటర్ పొందుకోవడానికి చాలా బైబిల్ నేర్చుకునే వాళ్ళు, వచనాలు నేర్చుకునే వాళ్ళు చాలా మంది. కానీ మా దగ్గర అంత లేదు. కాబట్టి ఇక్కడ ఏ పేరు వచ్చింది వీళ్ళకి? ఏ పేరు అంటే వాళ్ళు దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. మరి మీరేమవుతారు అప్పుడు? మీరు ఎందుకు కూడుకుంటున్నారు? సాకార స్త్రీల పని ఏంటిది? దేవుని ఆశ్రయించిన వాళ్ళే కదా వీళ్ళు. దేవుని ఆశ్రయించిన మనము సహవాసం కొరకు ఏం చేస్తున్నాం? పరిశుద్ధత కొరకు ఏం చేస్తున్నాం? మనం ఆ కూడికని లేదంటే కలుసుకునేందుకు, ప్రార్థించేందుకు సమయాన్ని కేటాయిస్తాం. మనలో చాలా మంది ఉంటారు, మన కుటుంబంలో రకరకాలైన సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్క రకమైన సమస్య. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేది ఏంటంటే ఈ సహవాసం. ఈ సహవాసం కొరకు మనం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుందంటే నీకున్నటువంటి కష్టాలు నీ చెంతకు కానీ నీ హృదయంలోని కానీ అవి అసలు వెళ్ళవు. అలా మనం ఏమవ్వాలంటే పరిశుద్ధ స్త్రీలుగా. 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనే పదం కనబడుతుంది. మనం ఏం ఆలోచిస్తున్నాం? స్త్రీలలో ఎన్ని రకాలుగా బైబిల్లో గొప్పతనాన్ని వివరించింది, దేవునికి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఇచ్చి వాళ్ళు నిలబడ్డారు. అవును, దేవునికి మేము ఎవరు? సాకార స్త్రీలం. మేము దేవునికి ఎవరు? పరిశుద్ధ స్త్రీలం అని వాళ్ళు నిలబడ్డారు. అలా పరిశుద్ధ స్త్రీలుగా నిలబడ్డారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఏముంది? దేవుని యొక్క వాక్యం. మరి అదే దేవుని వాక్యం కొరకు మనం కూడా ప్రతిసారి కూడా మనకున్న సమయాన్ని వెచ్చిస్తే మనం ఏమవుతాం? మనం ఇక్కడ కలిసి టాటా బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఏమి రాదు. అలా ఉండద్దు. మనం
సంఘం అనేది హోటల్ కాదు. హోటల్కి వెళ్తాం కదా, నువ్వు ఇలా ఈ చిట్టి ఇచ్చేస్తావు, టిఫిన్ ఇస్తాడు, నీ పక్కనే ఉంటారు ఎవరు, వాళ్ళు కనీసం ముఖమైన చూస్తావా? చూడాలి. ఆ? పక్కన ఎంతో మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, తింటూనే ఉంటారు, పెట్టేసి పోతూనే ఉంటారు. ఎవరైనా చూస్తారా మీరు? సంఘంలో కూడా అట్లే ఉంటుంది. చాలా సంఘాల్లో ఎట్లుండాలి? అమ్మ అయిపోతే ఎప్పుడు అయిపోతే టక్కున జంప్ అన్నట్టు ఉండొద్దు. తర్వాతే కొద్ది సమయం ఏం చేయాలి? ఈ ఈ ఆసక్తి ఎవరిలో ఉందో ఖచ్చితంగా వాళ్ళు సావాసాన్ని కోరుకున్నారు అంటారు. చర్చి అయిపోయాక కొద్దిసేపు ఉంటే బాగుంటుందన్న ఆలోచనలు ఎవరైతే ఉందో వాళ్ళు ఏం కోరుతున్నారు? సహవాసాన్ని. ఈ సహవాసాన్ని మనం కోరుకుంటున్నామని అర్థం. కాబట్టి రెండవది ఏం చెప్తున్నాడు అక్కడ? ఆ సహకార స్త్రీలు ఎలా కనబడుతున్నారు? పరిశుద్ధ స్త్రీలుగా కనబడుతున్నారు, పరిశుద్ధ స్త్రీలుగా మార్చబడుతున్నారు. ఆ పరిశుద్ధ స్త్రీల జాబితాలోకి వెళ్తున్నారు. అవునా? ఇక మూడోది ఇంకొక మాట చూపిస్తాను. మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటే అపోస్తులతో కూడా కూడుకున్న వారుగా కనబడతారు. మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనంలో 11 నుంచి ఏమో ఎవరైతే శిష్యుల జాబితా ఉందో వాళ్ళందరి పేర్లు ఇచ్చాడు. వీరందరూ అంటే అపోస్తలులు, వారితో కూడా ఉన్నటువంటి శిష్యులందరూ. వీరితో కూడా కొందరు స్త్రీలు, వారిలో కొంతమంది పేరు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు తల్లి అయిన మరియ. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, మరియకు ఇచ్చిన పేరు ఏంటంటే తల్లి అయిన మరియ. తల్లి అయిన మరియ ఎవరికి తల్లి? యేసు ప్రభువుకి తల్లి అయిన మరియ. ఈ నగరికి వచ్చే రూట్లో ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఏంటంటే హాస్పిటల్ బోర్డు. వాస్తవానికి నేను ఎన్నిసార్లు చూసినా నాకు తల్లి అయిన మరియ కనబడుతుంది. ఎందుకో, ఎందుకంటే నాకు తల్లి అయిన మరియ జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా అక్కడ ఉన్న పదం ఏంటంటే తల్లి మరియు పిల్లల హాస్పిటల్. కానీ నాకు తల్లి మరి హాస్పిటల్ లాగానే కనబడుతుంది. బైబిల్ మొత్తం చూస్తే తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేసింది. వీళ్ళ సావాసం చూడండి ఎట్లుండదు. యేసు ప్రభు వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే పని వీళ్ళకి, ఎడతెగక ప్రార్థన చేయడం. ఆ మేడగది మీదకి వెళ్ళటం, ఆ సహవాసాన్ని వీడి ఉండని జాబితా ఎవరిది? ఈ సహవాసాన్ని. ఎంత బాగుంది ఏదో చూసారా ఆ సహవాసం? చాలా, అసలు ఎంత మంచి సహవాసం అంటే వాళ్ళది. అపోస్తలతో పాటుగా ఈ స్త్రీలు, యేసుప్రభు యొక్క సహోదరులు ఎడతెగక ప్రార్థించే సహవాసం, ప్రార్థన సహవాసం ఎవరు కలిగి ఉన్నారు? కొందరు స్త్రీలు. ఈ కొందరు స్త్రీల గురించి బైబిల్లో ఎంత ఉన్నతంగా చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. ఈ కొందరు స్త్రీలలో ఇంకెవరు ఉన్నారు ఏంటిదని మనం చూస్తే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 55, 54, 55 చూస్తే, ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినం ఆరంభం కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఎవరితో కూడా వచ్చిన స్త్రీలు? యేసుతో కూడా వచ్చిన స్త్రీలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారంటే వీళ్ళు? గలిలయ నుండి యూదయకు వచ్చిన స్త్రీలు. దేశాన్ని దాటుకొని యేసుతో కూడా వచ్చిన స్త్రీల జాబితా ఉందా లేదా బైబిల్లో? యేసుతో కూడా గలిలయ దేశము నుండి ఎక్కడి వరకు వచ్చారు వాళ్ళు? యూదయ దేశం యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు. ఈ స్త్రీలు ఎలా కనబడుతున్నారు చెప్పండి? ఈ స్త్రీలు ఎట్లా కనబడుతున్నారు? ఎలా కనబడుతున్నారు వీళ్ళు? అమ్మో తుమ్మపాడ, చాలా దూరం. మేము ఫ్లైట్ మీద వస్తాం, మీరు నడుచుకుంటూ వస్తాం. మాకెంత దూరమో మీకు అంతే దూరం, మీకెంత దూరమో మాకు అంతే దూరం. కానీ మనకంటే మైండ్లో వచ్చేది ఏంటి చెప్పండి? అంత దూరం పోవాలంటే నడుము నొప్పులు వేస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి. అవునా కదా? ఈ రకమైన ఆలోచనలతో ఉంటాం. కానీ వీళ్ళెవరు? గలిలయ అనేది ఒక దేశం, యూదయ అనేది తమది కాని దేశం. ఇంకొక దేశంలోనికి వచ్చినటువంటి స్త్రీలంట వీరు.
అంటే ఎంత ఆసక్తి ఉందో చూడండి వీళ్ళకి. చాలా గొప్ప ఆసక్తి. అవునా కదా? ఇంకేం చెప్తున్నాడు? ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు ఆ, వెంట వెళ్ళి ఆ సమాధిని ఎక్కడి వరకు వెంబడించారు వీళ్ళు ఆ సమాధిని తెలుసా? ఎక్కడి వరకు వెంబడించారో తెలుసా? అపోస్తలులైనటువంటి వారేమో దాక్కున్నారు, బయటికి రాలేకున్నారు. కానీ యేసు మరణించిన తర్వాత అదే అరిమతయి యోసేపు అనే వ్యక్తి యేసు యొక్క దేహాన్ని అడిగి కిందికి దించిన తర్వాత ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఈయన ఎక్కడ ఉంచుతున్నారని వెంబడించినటువంటి స్త్రీలు ఎవరంటే ఈ స్త్రీలు. ఎక్కడి వరకు ఉన్నారు? మరణము వరకు కూడా ఉన్నారు. మరణించిన తర్వాత కూడా ఉన్నారు. మరణంలో కూడా కనబడుతున్నారా లేదా స్త్రీలు? కొంతమంది స్త్రీలు ఉన్నారని ఆయన మరణించినప్పుడు కూడా కొంతమంది స్త్రీలు ఆయన్ని వెంబడించారు. ఒకసారి చూడండి 23-27 23వ అధ్యాయం 27. రొమ్ము కొట్టుకొనిచున్న చాలా మంది స్త్రీలు ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తు యొక్క మరణం వరకు వెంబడించారు. మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఎక్కడుందో కూడా అక్కడి వరకు కూడా వాళ్ళు వెంబడించి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. ఎక్కడి వరకు వెంబడిస్తున్నారో చూడండి ఈ స్త్రీలు. అదే 24వ అధ్యాయము 10వ వచనం. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వాళ్ళు ఎవరంటే మగ్దలేని మరియ, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియ, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు, వారితో కూడా ఉన్నటువంటి ఇతర స్త్రీలు. కొద్దిమంది పేర్లు మాత్రమే ప్రస్తావించాడు అక్కడ. కొద్దిమంది పేర్లు మాత్రమే ప్రస్తావించాడు. అంటే ఇక్కడ ఈ స్త్రీలు వెంబడించిన వారు, చివరికి యేసుప్రభు లేచినప్పుడు కూడా ఈ వార్తను తీసుకెళ్లిన వారు కూడా వాళ్ళే అని కనబడుతుంది ఇక్కడ. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెంబడిస్తున్నారో, వెంబడించిన తర్వాత ఏం చేశారో కూడా ఉంది. ఇంకా వీళ్ళు ఏం చేశారు ఒకసారి మనం కనుక చూస్తే లూకాసు వార్తలోనే మాట ఉంటుంది. 8వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదివితే మనం, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటిస్తూ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా. అర్థం ఏంటిది? సంచారం చేయుచుండగా అర్థం ఏంటిది? తిరుగుతూ ఉన్నాడు. స్థిరమైన నివాసం లేకుండా తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు పురుషులు ఏ రకంగానైనా వాళ్ళు సంచారం చేయగలుగుతారు, కానీ స్త్రీలు చాలా కష్టతరమైన పని. కానీ 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొంతమంది స్త్రీలు, యేసును వెంబడించిన వాళ్ళు కొంతమంది స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్య యోహన్నయు. అందరూ చూసాం కదా ఇందాక యోహన్నయు అనే పదం కనపడింది. ఈయనెవరట? హేరోదు దగ్గర గృహ నిర్వాహకుడైన పూజ యొక్క భార్య, ఒక ఉన్నతమైన అధికారికి భార్య. సుసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరు ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారము చేయించు వచ్చింది. ఈ ఏ స్త్రీలు తమ ఆస్తితో ఉపచారము చేసిన, తమ కష్టంతో తమకున్నటువంటి ధనముతో ఉపచారము చేసినటువంటి స్త్రీలు. అంటే ఇప్పుడు మన కష్టం వస్తే మన తోటి వాళ్ళకి కేవలం మనం ప్రార్థించడం మాత్రమే కాదు, ఏం చేయగలగాలి? సహకారం. ఏ రకంగా? తమ కలిగిన దానిని కూడా వారిని బలపరిచేందుకు వినియోగపరిచేంత. యేసు ప్రభువును వెంబడించిన ఈ స్త్రీలట తమ కలిగినటువంటి ఆస్తితో ఉపచారము చేయుచూ వచ్చేది. అంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఒక మాట పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమాట అన్నాడంటే, ఎవరైనా ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, ఆ సైనికుడు తనకు ఏదైతే సొంతం రాబడి ఆస్తి ఉందో దాంతో దండోకి వెళ్తాడా? చేస్తాడా? ఎట్లుంటుంది? ఒకసారి చూడండి అన్నమాట ఏమంటున్నాడు పౌలు గారు. 2 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనంలో,
సైనికుడు ఎవడునో మూడో కూడా చదువుతాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వల్ల మనం శ్రమ అనుభవించాలి. సైనికుడు ఎవడు యుద్ధానికి పోగినప్పుడు తన తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఆ. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఆ, మరియు ఉమ్. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఆ. నియమ ప్రకారం పోరాడుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలని ఏం చేస్తాడు? ఇక ఏ వ్యాపారంలో ఏ పనులు అయినా పెట్టుకోడు. మరి క్రీస్తును మనం క్రీస్తు యొక్క సైనికులుగా మనం ఉంటే, పరిచారకులుగాను ఉపచారకులుగాను మనం ఉంటే మనం ఏం చేయకూడదు అని అంటే ఇతర పనులను కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏదో ఒక పని తగిలించుకుంటూ ఉంటే ఈ సవాసానికి ఏమైపోతాం? దూరం అయిపోతాం. అలా దూరం అయిపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే మనం దేవుణ్ణి సంతోష పెట్టలేము, సంతోషపరచలేము. మనమే వాయిదాలు చెప్తాం, మనమే కారణాలు చెప్తాం, సాకులు చెప్తాం. సమంజసము కాని వాటిని ఎన్నిటినో మనము ముందు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుందన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. ఎవడైనాను తన సొంత ఖర్చు ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా. చూసారా? ఎవరైనా చేస్తారా? దండులో సొంత ఖర్చు పెట్టుకొని యుద్ధానికి పోతామని ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఈ స్త్రీలు ఉన్నారు. ఎవరున్నారు? ఈ సహకారులైన స్త్రీలు, ఈ సహకారమైన స్త్రీలు. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను నీ దగ్గర, నేనే జీతం పెట్టుకుంటాను అంటే ఎటుంటుంది? ఆ ఖర్చు ఏదో నేనే పెట్టుకుంటా రావడానికి పనికి అని ఎవరు అంటారు? అలా ఎవరైనా చేస్తారా? చేయరు కదా. చెయ్యరు అని చెప్పిన చోటే వాక్యాలు ఎవరు కనబడుతున్నారు? స్త్రీలు కనబడుతున్నారు. సొంత ఖర్చుతో దండులో కొలువు చేస్తాడా? చేయడు కదా. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? వీళ్ళు సొంత ఖర్చుతో ఏం చేస్తున్నారు? ఉపచారము చేస్తాము కలిగిన దాంతోనే ప్రభుకి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఉపచారం చేస్తూ వారిని బలపరుచుకుంటూ వస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఇక్కడ ఏం కనబడుతున్నారు? ఉపచారము చేయు స్త్రీలు, ఉపచారము చేయు స్త్రీలు. మొదటిది సాకారమైన స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు, మూడు ఉపచారము చేయు స్త్రీలు. ఈ సాకార స్త్రీలు ఏం చేస్తున్నారు అని అంటే ప్రార్థించులో కానీ, ఆదరించుకోవడంలో కానీ, వాక్యం చదువుటే విషయంలో కానీ ఒకరినొకరు ఎడబాయకుండా ఏం చేస్తున్నారు? మెయింటైన్ చేస్తున్నారు. అవసరతను బట్టి ఇతరులకు సహాయార్థము కూడా ఏం చేస్తారు? వాళ్ళు పని చేయగలిగేంత సెల్ఫ్ వాలంటీర్స్ ఎవరు? సహకార స్త్రీలు. ఇది మొదటిది. రెండవది, ఈ సహకార స్త్రీల్లో ఏం కనబడుతుందంటే పరిశుద్ధత అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధతను కోరుకునే వాళ్ళైతే ఎవరు దారి తప్పినా ఏ ఒక్క ఆలోచన వేరే ఆలోచన చేసినా ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారు? మనల్ని సరి చేస్తారు. అలా కదా, మనల్ని సరి చేస్తారు. అలా తప్పిపోకుండా, చెదిరిపోకుండా, దుష్ట సాంగత్యంలోకి వెళ్ళకుండా ఏం చేస్తుంది? ఈ సహవాసం పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఇంకా మూడవది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తును వెంబడించినటువంటి స్త్రీలు ఉపచారం చేయు స్త్రీలు కనబడుతున్నారు. ఎలా ఉపచారం చేస్తున్నారు? వీళ్ళు తమకు కలిగినటువంటి ఆస్తితో ఉపచారము చేయించి వస్తున్నారు. ఈ విధంగా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు కూడా దండులో సొంత ఖర్చులతో ఉద్యోగం చేయడు కదా, అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నట్టు కనబడుతుంది. తమ కలిగిన ఆస్తి ఏం చేస్తున్నారు? అది సంఘంలో ఉన్నవారు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఒకరి దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేస్తున్నాము? వాళ్ళని బలపరచడానికి, ఆదరించడానికి, అది ఈ సెల్లో ఉన్న వాళ్ళైనా బయట ఉన్న వాళ్ళైనా వాళ్ళని ఏం చేయాలి? మనం బలపరిచి దేవునికి నడిపించాలి. అది ఎలాగగలది? విశ్వాసము, క్రియ రెండు కావాలంటే ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఈ మూడు కలిగినటువంటి స్త్రీలు ఏం చెప్పినా ఎవరైనా వింటారు. ఎవరు ఉండాలి? సాకార స్త్రీలుగా ఉండాలి, మనం పరిశుద్ధ స్త్రీలుగా ఉండాలి, ఉపచారం చేసే స్త్రీలుగా ఉండాలి. ఇప్పుడు ఇదే కనుక మనకు ఉందనుకోండి, మీకు పాస్టర్ అవసరం లేదు.
ఎందుకంటే మీకు సేవకుని అవసరత ఉన్నప్పటికీ కూడా సేవకుడు మీకు 24 గంటలు వారం రోజులు అందుబాటులో ఉంటాడా? ఉన్నాడు. ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఇది ఎలాంటి గ్రూపు? వారంలో ఎప్పుడు రోజుకు ఒకసారి కలుసుకోగలిగిన గ్రూప్ కదా ఇది. మరి సేవకుడు అయితే కుదురుతుందా? మరి ఇప్పుడు సేవకుడితో సావాసం అనేది అందరికీ లభించేది కాదు. కానీ ఈ సహవాసాన్ని మాత్రం నిరంతరం కొనసాగించడానికి అవకాశం ఉంది. ఇందులో జాయిన్ అవుతున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఇక పరిశుద్ధతను నేర్చుకుంటారు. అంతే కదా. మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి వాళ్ళు కూడా ఒకరిని బట్టి ఒకరు ఏమవుతుంటారు? బలపరచబడుతుంటారు. ఇందులో ఈ యొక్క స్త్రీల జాబితాలో మన ప్రాముఖ్యంగా ఒక స్త్రీ కనబడుతుంది, లూదియా కదా. ఏం జరిగింది అంటే అక్కడ ఆమె ఉన్నటువంటి పట్టణం లూదియా. ఆమె పట్టణం అది. ఆమెదే పట్టణం తుయితేర పట్టణం. తుయితేర పట్టణస్తురాలని పేరుంది. ఆమె అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుంది? ఊదారంగు పొడ్లు అమ్ముకుంటుంది, ఇక్కడ వ్యాపారం చేస్తుంది. మరి ఆ పని కలిగిందా లేదా? పని కలిగి ఉంది. అయితే అలాంటి పని లోక సంబంధంగా తను కూడా జీవన సంబంధమైన పోరాటం అనేది ఉంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంది. లోక సంబంధమైన పోరాటం ఉందంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కానీ ఆమెకు ఎంత గ్రేట్ అంటే ఆమె ఒంటరిగా వచ్చిన ఇక్కడ ఏం చేసింది? గ్రూపును ఏర్పాటు చేసింది. ఆమె ఉన్న పట్టణం ఏంటిది? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? కనీసం ఈ సంఘటనలోనే కదా పౌలు గారికి శీలకి చెరసాలలో వేసి బాగా కొట్టేసి వాళ్ళని హింసించింది. ఏ పట్టణం అది? నువ్వు అపోస్తల కార్యం 16వ అధ్యాయం చూడండి. చూడకుండా చెప్పిన వాళ్ళు దాన్ని. మాసిదోనియా దేశంలోని ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము. ఏంటిది? 11వ వచనం. 11 చదవండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకి ఎక్కును మరో నేపులకి అక్కడ నుండి ఫిలిప్పికి, ఎక్కడది? ఫిలిప్పి పట్టణంలో కదా పౌలు గారికి ఆ శ్రమలు సంభవించింది. ఈ ఫిలిప్పి పట్టణము ఏం జరిగింది అంటే, ఫిలిప్పులో ఈ పట్టణం ఎట్లాంటిదని చెప్పాడు? 12వ వచనం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం అది ముఖ్య పట్టణం, రోమిల ప్రవాస స్థానమునై ఉన్నది. అంటే ఈ పట్టణంలో యూదులు బహిరంగంగా కూడుకోవడానికి అసలు అవకాశమే లేదు. అనుమతి లేని పట్టణం. అందుకోసమే ఈ అనుమతి అనేది లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఈ పట్టణంలోనికి అనుమతి లేదు కాబట్టి ఈ పట్టణములకు వెలుపలకి వెళ్ళేసి ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినమున గవిని దాటి, అంటే గవిని అంటే ఈ పట్టణం ఎంట్రన్స్ దాటేసి, పట్టణాన్ని దాటేసి ఏం చేశారు? నదీ తీరమున వీళ్ళు ఎక్కడున్నారు? అడ్రస్ పౌలు గారు వెళ్తున్నారు. ఎక్కడంటే ఇది ఒక విశ్రాంతి దినం వచ్చింది. ఆ విశ్రాంతి దినమున పౌలు గారు దీన్ని దాటాడు, గవిని దాటాడు, పట్టణపు గవిని దాటాడు. అక్కడ నదీ తీరం ఉంది. ఇక్కడ ఒక రూల్ ఉంది. ఏంటిది? ఇక్కడ ఎవరు కూడా సమాజ మందిరంగా కూడుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే రోమిల ప్రవాస స్థానం కనుక ఇక్కడ ఎవరికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ అవతలనే ఉండే అవకాశం ఉందనుకో, నదీ తీరమో జరుగుననుకొని వచ్చి అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడు చుంటుంది. కూడి వచ్చిన స్త్రీలు కొంతమంది కూడి వచ్చారు. అంటే ఎవరిల్లు అర్థమవుతుందా? కూడి వచ్చిన స్త్రీలు అంటే కొంతమంది గుంపు వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియానా ఒక దైవభక్తి గల స్త్రీ ఉంటుంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతారా పట్ల ఆమె హృదయాన్ని తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఏదో లక్ష్యము ఉంచారు. ఆమెయు ఆమె ఇంటివారు బాప్సం పొందినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకని మమ్మల్ని బలవంతముగా చేశాను. ఇప్పుడు ఆ స్త్రీలతో కూడా ఎవరు వచ్చారు? ఇప్పుడు ఒక సేవకుడు లేకుండా, ఒక సంఘం లేకుండా కూడుకున్నారంటే అర్థమేంటిది? అర్థమైందా? వాళ్ళకి సంఘం లేదు, సంఘం కట్టడానికి అనుమతి లేదు, అవునా? వాళ్ళకు బోధించడానికి సేవకులే లేదు. మరి సేవకులు లేకపోయినా, సమాజం అందరూ చర్చే లేకపోయినా వాళ్ళకున్న ఆసక్తి ఏంటిది? ఈరోజు విశ్రాంతి దినం,
ఏం చేసిందేమో ఈమెకున్న ఆసక్తిని ఇతరులు కలిగించి రగిలించి వాళ్ళని మండించి ఎక్కడ తీసుకెళ్ళింది? నదీ తీరానికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత మరి ఆ ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు. కేవలం స్త్రీలు మాత్రమే ఉన్నారని అక్కడ ఉంది. కొందరు స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలకున్న ఆసక్తి ఏంటిదంటే వాడదొక సెల్, ఒక గ్రూప్, సహకార గ్రూప్ వాళ్ళు. అలా ఆ తీరంలో అక్కడికి వచ్చేసి పౌలు గారు వారికి వాక్యాన్ని చెప్పాడు. ఆమె హృదయం తెరవబడింది. తన మాటను బట్టి తన ఇంటి వారు కూడా విశ్వసించారండి. చెప్పగానే వెంటనే ఈ వాక్యం వినగానే కుటుంబం అంతా ఏమైపోయింది? అసలు ఎంత మహాభాగ్యం అది. బైబిల్ గ్రంథంలో చూస్తే మనకు ఈ చెరసాల నాయకుడి జీవితంలో కూడా ఆ నాయకుడు కుటుంబంతో పాటు రక్షణ పొందడం అంటే వెంటనే రాత్రి సమయంలోనే మహాద్భుతం. లూదియా జీవితం కూడా చూస్తే మహాద్భుతం. సరే, తండ్రిని బట్టి వాళ్ళు నమ్మారంటే బాబు, ఈ స్త్రీని బట్టి కుటుంబం అంతా నమ్మిందంటే ఆమె 3 లక్షణాలు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాము, లేదా డబ్బులు సంపాదిస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము. వ్యాపారం చేసేవాడికి ఉన్న ఒకే ఒక ఆలోచన దాన్ని రెట్టింపు చేయాలి. అంతే కదా, ఉండే ఆలోచన ఏంటిది? ధనాన్ని కూడబెట్టుకోవాలన్న ఆలోచన. కూడబెట్టుకునే వాడికి ఏం చేసే లక్షణం ఉండదు? ఉపచారం చేసే లక్షణం ఉండదు. అవును కదా. ధనం మీద ఆకాంక్ష కలిగిన వాడికి పరిశుద్ధత ఎట్లా వస్తుంది? వీళ్ళందరినీ పోగేసుకొని నడిపిస్తుందంటే అర్థం ఏంటిది? ఆమె నిజమైన సహకార స్త్రీ ప్రభువుకి. అవునా? నిజమైన పరిశుద్ధ స్త్రీ. ఎందుకంటే నువ్వు పరిశుద్ధతలోనికి నడువు అని మనకు చెప్పాలి. ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఎవరు పరిశుద్ధతలోనికి నడిపించకపోయినా, పరిశుద్ధమైన మాటల చేత మమ్మల్ని బలపరచకపోయినా, మాకు మేమే ఏం చేసుకుంటాము? బలపరుచుకుంటాం, ప్రార్థించుకుంటాం, దేవుని మయంపరుస్తాం అనుకొని వాళ్ళు కొందరు స్త్రీలు ఏం చేశారు? నదీ తీరానికి వచ్చేసి వాళ్ళు దేవుణ్ణి మయంపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అనుమతి లేదు. అసలు అనుమతి లేని స్థలంలోనే వాళ్ళకు గ్రూప్గా ఏర్పాటైపోయి వాళ్ళు నేర్చుకోవడానికి, ప్రార్థించడానికి వాళ్ళు అక్కడ కూడుకుంటున్నప్పుడు, అనగా అలా ఎదుగుతున్నప్పుడు మనకెంతటి అవకాశం ఉంటుంది? మనం అనుకుంటే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే, ఇక్కడ ఉన్నటువంటి హృదయాలు ఉన్నాయి. ఆ హృదయాలు ఎలా ఉన్నాయంటే ఒంటరిగా ఉన్నాయి, ఒంటరితనంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒంటరితనంలో ఉన్నాయి. ఈ ఒంటరితనంలో ఉన్నటువంటి హృదయాలు ఎలా ఏర్పడాలి? ఎలా ఏర్పడాలి? ఒక కుటుంబంలాగా ఏర్పడాలి. ఆ హృదయాలు ఎప్పుడైతే కలపబడతాయో, అవును కదా, ఆ హృదయాలు ఎప్పుడైతే విడదీయలేని బంధముగా మారిపోతాయో సంఘం అద్భుతాలు వస్తాయి. ఇక వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతాలు అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. కనుక ఈ సాకార స్త్రీల, పరిశుద్ధ స్త్రీల, ఉపచార స్త్రీల కూటమి అనేది సంఘానికి అవసరం. అంటే ఇందులోనే మనకు ఒక మాట చూస్తే మనకు ఏం కనబడుతుందంటే, జ్ఞానం కలిగిన ఉపచారంలో కూడా ఒక మాట చూస్తాం మనం. మార్త ఎవరంటే ఏం చూస్తాం మనం? ఉపచారం చేసేటటువంటి స్త్రీ. తాను ఇల్లు కాకపోయినా ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి చెప్తాం, సంఘం కాబట్టి మనందరం కలిసి చేస్తాం. ఇప్పుడు ఎవరో ఉంటారు, ఒక గ్రూప్ కూడా పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చేస్తాము, వాళ్ళు చేసుకుంటారు. మీ హృదయాలు అతకపడ్డాయా, వీడున్నాయా, అది ఎక్కడ తెలుసుకో. వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఎవరు చేస్తారు? వాళ్ళే చేసుకుంటారు. అదవుతుందా? మనం ఎందుకు అందులోనికి వెళ్ళటం లేదంటే, ఆ కుటుంబంతో మన హృదయాలు కలవలేదు, అతకపడలేదు. అతుకుంటే కవలలాగా. అతుకుంటే ఎట్లుంటది అంటే, ఈ మనసుని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మన హృదయాలు ఇంకా కలవలేదని అర్థం. అర్థమవుతుందా? అది కలిసి ఉంటే ఏం చేస్తాం? నీది నాది అని ఏమి ఉండదు. యాక్చువల్గా ఆ మార్త అనేటువంటి స్త్రీ పరిశుడైనటువంటి సీమోని ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నామే? యేసు ప్రభు వచ్చాడు. ఒక్కటే కారణం, అంతే. యేసు ప్రభుని ఎవరు పిలిచారు? ఈమె పిలిచింది. ఈమె పిలిచినప్పుడు ఆయన పని చేసింది. అర్థమవుతుందా?
వేరే అదే బేతనీయుల గ్రామంలో ఉన్నటువంటి ఒక పరిసయుడు కుష్ఠరోగి అయినటువంటి సీమోను పిలిస్తే ఆయనకి ఏం చేసింది? ఉపచారం చేసింది. ఉపచారం అంటే పని చేస్తుంది. ఎందుకని? యేసు ప్రభు ప్రభుతో ఉన్నటువంటి నిజమైన సహకార స్త్రీ ఆమె. అవును కదా? ఆమెకి ఎంత జ్ఞానం ఉంది అసలు, చాలా. అవును కదా? ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో ఈ 2 వచనాలు చూపించేసి నేను ముగిస్తాను. లూకా రాసిన సువార్త ముందుగా మనం చూద్దాం. ముందుగా ఆమె ముందుగా చేసినటువంటి ఉపచారము మనం ఆలోచన చేద్దాం. 10వ అధ్యాయము 38వ వచనంలో 10వ అధ్యాయము వారు ప్రయాణమైపోతుండగా వారంటే ఎంతమంది ఇక్కడ? యేసు ప్రభు, ఆయనతో కూడినటువంటి శిష్యులు, ఆయనను వెంబడించిన ఇతర స్త్రీలు, పురుషులు ఎవరైనా కావచ్చు. అవును కదా? యేసుప్రభు కూడా వెళ్ళట్లేదు కదా? యేసుప్రభుతో కూడా 12 మంది శిష్యులు ప్లస్ ఇంకా చాలా మంది శిష్యులు ఉండొచ్చు, అందులో స్త్రీలు, పురుషులు. ఇంతమంది మీ ఇంటికి వస్తే ఎట్లుంటది? ఇంతమంది. అదే జరిగింది అక్కడ. గ్రామంలో ప్రవేశించాను. ఎవరు చేర్చుకున్నారు ఇక్కడ? చేర్చుకోవడం అనే మాటకి ఎవరితో అవుతుంది మీకు? అంతే కదా? అయ్యా మీరు ఈరోజు మా దగ్గరే ఉండాలి అని ఏం చేసినామే? వాలంటీర్గా స్వచ్ఛందంగా యేసు ప్రభువు తన ఇంటికి ఆహ్వానించి ఇంతమందికి ఏం చేస్తున్నామే? ఉపచారం చేస్తుంది, పని చేస్తుంది. ఇంతమందికి ఆమె పని చేయగలిగినటువంటి ఆసక్తి ఎవరికి ఉంది? ఈ మార్త. నెక్స్ట్ ఈమె ఇంటిలో జరిగింది. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి యేసు బేతనీయకు పస్కా పండుగ 6 రోజుల ముందుగా వచ్చాడు. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశారు. ఎవరు సాయం చేస్తున్నారు? పనులలో సహకారిగా ఎవరున్నారంటే ఇక్కడ మార్త. తన ఇంటికి వచ్చినప్పుడు తన స్వచ్ఛందంగా తన ఖర్చుతో ఏం చేసింది? వీళ్ళకు పని చేసింది. అదేవిధంగా వేరొక ఇంటిలో కూడా ప్రభు ఉన్నాడని తెలిసి ఆయనతో కూడా విందు అంటే ఎట్లుంటది? ఇంకా పెద్దదే కనుక విందుకు కూడా ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏమర్థమవుతుంది? ఉపచారం చేయు స్త్రీ. ఈ హృదయం ఎక్కడైనా అతకబడుతుంది. అంతే కదా? మన సంఘంలోనే అతకబడకపోతే ఇక బయట వ్యక్తులకి ఏం అతకబడుతుంది మనకి? అవునా కదా? అంటే ఇప్పుడు ఈ ఇంట్లోనూ చేస్తుంది, ఆ ఇంటిలో కూడా ఏం చేస్తున్నామే? పని చేస్తుంది. తన ఇంటిలాగా చేస్తుంది, చాలా యాక్టివ్. అవునా కదా? ఆమెకున్న జ్ఞానము తన సహోదరుడు చనిపోయినప్పుడు 11వ అధ్యాయం అంటుంది 11:21లో మార్త యేసుతో ప్రభువా నీవక్కడ ఉండి ఎట్లా నా సహోదరుడు చావకుండాను ఇప్పుడు నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించడాన్ని ఎరుగుతున్నాను. యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా, ఇప్పుడు నీ సహోదరుడు లేస్తాడని చెప్పాడు యేసుడు. ఈమె ఉంటుంది నీ సహోదరుడు లేస్తాడని చెప్తే ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుతున్నాను. అంటే ఇప్పుడు ఎక్కడ లేవాలని కోరుతుంది ఈమె? ప్రభువా నా సహోదరుడు జ్ఞాపకం చేసుకో లేపు అని ఎక్కడ కోరుతుంది? పునరుద్ధానం. అదే కదా, నా సహోదరుడు ఉంటే చావకపోను, నువ్వేం అడిగినా దేవుడికి ఇస్తాడంటే ఇప్పుడు ఏమని అడగాలనే ఉద్దేశం ఆమెకి? ఇప్పుడు లేకపోలేదు ఉద్దేశం కాదామది. అంత్య దినమున పునరుత్థానం ముందు నా సహోదరుడు లేవాలి ప్రభువా, నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు అంటుంది. అవునా? అంత్యదినము నువ్వు లేపుతావు అంటే ఇప్పుడు లేపమని అడుగుతుందా? ఇంకేముంటుంది ఆమె? అందుకే యేసు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమును కావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చూసారా? ఈ వీరెవ్వరు కూడా గమనించని క్రీస్తుని ఎవరు గమనించారు? ఎవరు గుర్తించారు? మార్త గుర్తి. ఎంత జ్ఞానవంతురాలు చూడండి, చాలా జ్ఞానం. ఇప్పుడు లేపని బతులాడేటువంటి స్వభావం మనది.
ప్రభా ఇప్పుడు లేచినా చచ్చిపోతాడు, అప్పుడు లేవాలి నా సహోదరుడని ఆ సహోదరు మీద అడుగుతుంది. మార్త ఎంత జ్ఞానవంతురాలు! అంతటి జ్ఞానం ఎందుకు కలిగింది అంటే ఏ సాహసం అవది చూసే కదా. ఏ సాహసం? దుష్ట సాంగత్యం కాదా. దుష్ట సాంగత్యం ఎక్కడి వరకు? ఈ జీవితకాలం మట్టుకే. ఆమె ఈ జీవితకాలం మట్టుకు ఆలోచించట్లే. ఈ జీవితకాలంలో ఎట్లాగూ కష్టాలు ఉంటూనే ఉంటాయి, సుఖాలు వస్తూనే ఉంటాయి, సుఖాలు వెంబడి కష్టాలు, కష్టాలు వెంబడి సుఖాలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ జీవితాంతం ఉండేవే. కానీ వీటి కోసం నేను ప్రభువుని ఆశ్రయించాను కనుక నాకు కావాల్సింది అది. అక్కడ నా వాళ్ళు ఉండాలి, అక్కడ నా కుటుంబం ఉండాలని వీళ్ళు ప్రయాసపడుతుంటారు. కనుక ఒంటరిగా ఉంటే ఎప్పుడు కూడా సమస్య. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలే మనం ఆలోచిస్తూ ఉండిపోతాం, బలహీనపరచబడతాం, అవసరమైతే నష్టపోతాం. అదే ఈ సాకార స్త్రీలాగుండి పరిశుద్ధ స్త్రీల జాబితాలోనికి వెళ్ళి ఉపచారం చేస్తూ పనుల్లో నిమగ్నమైతే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా అద్భుతంగా కనబడుతున్నారు కదా వీళ్ళు. అందుకోసం ఈ స్త్రీల గురించి ఈ విధంగా చెప్తున్నాడు. వీళ్ళందరికీ మనం చూస్తుంటే ఏం కనబడుతుందంటే వాళ్ళు నిజమైన సహకారులని, పరిశుద్ధుల జాబితాలో ఉండిన స్త్రీలని, మూడవది తమకు కలిగిన దానితో ఉపచారం చేసినటువంటి స్త్రీలని కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు మీకు ఏ పేర్లు కావాలి? మనకు వీటి పేర్లకే మనకు అర్థం తెలియకపోతే నష్టం ఉందా? లేదు. కానీ బైబిల్లో అంత ఇంపార్టెన్స్ ఉంది, అవును కదా. బైబిల్లో వాళ్ళ పుట్టుకకి ఇన్ని కారణాలని చెప్పుకున్నాయి. కానీ నిజమైనటువంటి పేర్లు, నిజమైన సహకార పేర్లు మనం సంపాదించుకోవాలి. అది ఎక్కడ రాయబడుతుందట? కాబట్టి నిజమైన పేరు అక్కడ సంపాదించుకొని నిజమైన సహకారులని, పరిశుద్ధ స్త్రీలని, మూడవది ఉపచారం చేసిన వారిని మన పేరు సంపాదించుకోవాలి. అవసరమైతే ఉపచారం స్థలంలో ఇక్కడ ఏం రావాలి? పరిచారం చేసిన స్త్రీ. ఉపచారానికి పరిచారానికి తేడా ఏంటిది? మీ ఇంటికి వచ్చాను, మీరు పని చేస్తారు, అది ఉపచారం, అంతే కదా. అదే పని మీకు ఎల్లప్పుడూ ఉండడం ఏంటిది? పరిచారం, అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాక్యం వింటారు, నేను ఎక్కడున్నా వచ్చి వాక్యం వింటారా? నాకున్న పని ఏంటిది? ఇదే పని. నాకున్నది ఒకటే పని చేయడం, ఎంత దేవుని వాక్యాన్ని ప్రకటించడం, అది నాది పరిచారం. మీరు వస్తేనే వినటం, ఉంటేనే చేయటం, అందుబాటులో ఉండి ఆ సమయానికి చేయటం ఏంటిది? ఉపచారం. కాబట్టి పరిచర్య చేయు స్త్రీలుగా మారాలన్నాడు. ఈ ఉపచారం చేసే స్త్రీల నుంచి ఎక్కడికి ఎదగాలి మనం? పరిచర్య ఎంత ఎదగాల చూడండి. అప్పుడు మరి వాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి లేవా? ఏం చెప్పాడు? చివరికి వచనం చూపిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 3:11. అటువలే పరిచర్య చేయు స్త్రీలు అంటే అర్థం ఎవరు? వీళ్ళు ఎనీ టైం ప్రభు పని కొరకు సిద్ధపరచుకున్నవారు. త్యాగం, వాళ్ళ జీవితంలో సమయాన్ని, వారికి ఉన్నటువంటి దానాన్ని సమస్తం కూడా ప్రభు పని నిమిత్తము అప్పగించుకున్న వాళ్ళని ఏమంటారు? పరిచర్య చేయు స్త్రీలు. పరిచర్య చేయు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు ఈ వారం వీళ్ళు 2-3 అన్నాం, అవునా? 2-3 అన్నాం. మరో వారం 2-3 అన్నాం. ఆ 2 ఎవరు వచ్చి చేస్తుంటారు? వీళ్ళు ఉపచారం. పరిచారాలు వెళ్తుంటారు. ఏ గ్రూప్ కానీ వచ్చి చేయడం మనం ఎవరు? అది వాళ్ళు ఏ గ్రూప్ అయితే మనం నియమించిన వాళ్ళు ఏదైతే ఉంది అది పరిచారం. ఇక ప్రతి వారం పని చేస్తా అంటే ఏంటిది? పరిచారం. నాకు వచ్చినప్పుడు చేస్తా అంటే ఉపచారం. కాబట్టి తమ్ముడు తాము అప్పగించుకున్న వాళ్ళు ఎవరు? పరిచారకురాలు. మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. చూసారా? అట్టి నమ్మకత్వాన్ని వాళ్ళు సంపాదించి ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. ఈ పరిచారం దాకా రావడానికి ముందు ఇవి ఉండాలని చెప్తారు. ఈ 3 ఎవరిలో ఉంటాయో ఈ లక్షణాలు ఏవైతే ఉండొద్దని చెప్తున్నాడు పౌలు గారు. ఏముండొద్దు అన్నాడు?
కొండలు చెప్పడం కానీ, లేదంటే విస్తారంగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ, ఏవైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరత లేదు. ఎవరికి అవసరత లేదు? ఈ 3 లక్షణాలు సంపాదించుకున్న వాళ్ళకి అది అవసరతే లేదు. ఈ మూడింటిని మనం సంపాదించుకొని అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ పరిచయంలో సాకులు ఉండవు, ఆ పరిచయంలో విసుగుండదు, ఆ పరిచయంలో సనుగులు ఉండవు. సంతోషంగా చేస్తాం. ఎంతో ఆనందంగా దేవుని పని జరిగిస్తారు. ఇంత వ్యత్యాసం. ఈ 3 కలిగి ఉంటే మనకు ప్రయోజనం.